यावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। अज्ञाश्च श्रद्धदानश्च संशयात्मविनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः। గొప్ప విశ్వనాథ శర్మ గారి యొక్క గీత ప్రవచన వైభవాన్ని తిరుమల తిరుపతిలో సంవత్సరంన్నర వైభవంగా ఆయన అందించినటువంటి ప్రత్యక్ష ప్రసారాలు కోట్లాది మందిని విశేషంగా విశ్లేషించుకునేటట్టుగా ఆలోచించేటట్టుగా చేసినటువంటి విషయం మనం ఎప్పటికీ మరవలేము. లక్షలాది మంది అభిమానులు వారు భారతదేశంలో ఎప్పుడు వస్తారా మేము ఆహ్వానించుకుంటే అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ గీతాయజ్ఞం యొక్క వైభవంగా కృష్ణ భగవానుడు ఆదేశించేడేమో తెలియదు, వెంకటేశ్వర స్వామి పిలిచేడేమో తెలియదు. మన విశ్వనాథరాజు గారు నేను కూడా తిరుమల వెళ్ళడం, వారిని కలవడం జరిగింది. ఆ నాద నీరాజన వేదిక మీద కూర్చునే అదృష్టం ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. అప్పుడే మరి వారి మనసులో కలిగిందేమో, వారి గృహానికి వెళ్ళి అడిగినప్పుడు ఇలా భీమవరం రావాలని వారి సతీ సమేతంగా అంగీకరించి రావడం. ఇప్పటి వరకు తిరుమల నుంచి తిరుపతి నుంచి అక్కడ తప్ప ఎక్కడికి వెళ్ళను విశ్వనాథ శర్మ గారి ఇక్కడికి విచ్చేయడం, మీరందరూ ఒకసారి నిలబడి కరతాళంతో వారిని అభినందించాలని కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభావతి పడిరాజు, వీఆర్ వర్కింగ్ ఇన్ భారతీయ విద్యాభవన్. మా గురుగారు శ్రీ బిఏ నారాయణ గారు, మా అమ్మగారు పద్మావతి గారు ఇక్కడికి ఈరోజు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు భగవద్గీత శ్లోకాలని మా గురుగారు చూన్ చేసి ఈరోజు ఆలపిస్తారు. ఆయన దగ్గర ఇప్పుడు ప్రేయర్ పాడే కాదు నాకు కలిగినది చాలా ఆనందంగా ఉంది. గణపతి ప్రార్థనతో కార్యక్రమం మొదలవుతుంది. బొమ్మ బొమ్మ తయ్య తయ్యనకు దినాకునకు దింభజంకరి, బొమ్మ బొమ్మ తయ్య తయ్యనకు దినాకునకు దింభజంకరి, ఉదనితనకు భిమికృతాంభితాంపు తై తై గణపతి నాం సదా, ఉదనితనకు భిమికృతాంభితాంపు తై తై గణపతి నాం సదా. ధిమ్మికిట ధిమ్మికిట ధిక్కుతాన ధిమ్మికిట తాకిట తాకిట తడకవోనుదా, ధిమ్మికిట ధిమ్మికిట ధిక్కుతాన ధిమ్మికిట తాకిట తాకిట తడకవోనుదా, ఉదనితనకు భిమికృతాంభితాంపు తై తై గణపతి నాం సదా, ఉదనితనకు భిమికృతాంభితాంపు తై తై గణపతి నాం సదా. అమరు వాసుగల్ కరం బాగితి అగణమ చతుర్గణ రాజా, అమరు వాసుగల్ కరం బాగితి అగణమ చతుర్గణ రాజా, తాళ మందిర బహుత్తం సురమండలకే సురభాజా, తాళ మందిర బహుత్తం సురమండలకే సురభాజా, ధిమ్మికిట ధిమ్మికిట దిక్కుతాన ధిమ్మికిట తాకిట తాకిట తడకవోనుదా, ధిమ్మికిట ధిమ్మికిట దిక్కుతాన ధిమ్మికిట తాకిట తాకిట తడకవోనుదా, ఉదనితనకు భిమికృతాంభితాంపు తై తై గణపతి నాం సదా, ఉదనితనకు భిమికృతాంభితాంపు తై తై గణపతి నాం సదా.
కటవల్కజ వేణువాసరే అమృత కుండలికి కరికిట కరికిట కటవల్కజ నారద తుంబుర వైనవజాగి నారద కడమే ఉపసర్జ నారద తుంబుర వైనవజాగి నారద కడమే ఉపసర్జ దిమ్మికిట దిమ్మికిట దిక్కుతాల దిమ్మికిట తాకిట తాకిట తల కబోటుద దిమ్మికిట దిమ్మికిట దిక్కుతాల దిమ్మికిట తాకిట తాకిట తల కబోటుద ఉదరితన కుదిలి ప్రితాం ప్రితాంకు తై తై గణపతి నాం సదా ఉదరితన కుదిలి ప్రితాం ప్రితాంకు తై తై గణపతి నాం సదా అమరు బాసుగల్ గరం బాగితై ధిమి 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 మురుగంగా అమరు బాసుగల్ గరం బాగితై ధిమి 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 మురుగంగా నవాబు సారంగి సితారు కిలరే అమరు బాసుగై ముగ సింగా నవాబు సారంగి సితారు కిలరే అమరు బాసుగై ముగ సింగా ధిమ్మికిట ధిమ్మికిట దిక్కుతాన ధిమ్మికిట తాకిట తాకిట తల కబోటుదా ధిమ్మికిట ధిమ్మికిట దిక్కుతాన ధిమ్మికిట తాకిట తాకిట తల కబోటుదా ఉదరితన కుదిలి ప్రితాం ప్రితాంకు తై తై గణపతి నాం సదా ఉదరితన కుదిలి ప్రితాం ప్రితాంకు తై తై గణపతి నాం సదా బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యనకు దినాకు నకుడి భజంకరి బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యనకు దినాకు నకుడి భజంకరి ఉదరితన కుదిలి ప్రితాం ప్రితాంకు తై తై గణపతి నాం సదా ఉదరితన కుదిలి ప్రితాం ప్రితాంకు తై తై గణపతి నాం సదా తై తై గణపతి నాం సదా తై తై గణపతి నాం సదా ఆనంద గీతా మహాయజ్ఞంలో ప్రారంభం ఈరోజు ప్రారంభించే దిశగా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథరాజు గారు తదితర యజ్ఞ సారథులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. అందరికీ కృతజ్ఞతలు. పూజ్య గురువు గారు ప్రొఫెసర్ శ్రీమాన్ కుప్ప విశ్వనాథ్ శర్మ గారికి పాదపద్మముల హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అర్పిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ వచించినటువంటి గీతను అవభాషణ పట్టి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా పూజనీయులుగా కొలవబడుతున్నటువంటి కుప్ప విశ్వనాథ్ శర్మ గారు, అటువంటి మహనీయులు ఇవాళ ప్రవచనాన్ని మనందరం వినగలిసే అవకాశం భాగ్యం కలిగింది. చాలా సంతోషం. అసలు ఏ గీత తెలియని ఒక పామరుడిని నేను ఏవో సంగీత గీతాలు పాడుకుంటూ ఉన్న నేను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపతో వారి ఆదేశానుసారం అనుకుంటాను. మరి ఉద్దరాజు ఆనందరాజు గారు, మన విశ్వనాథరాజు గారు కార్యక్రమంలో నన్ను భాగస్థుడిని చేశారు. ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీతకు భిన్నంగా రాగాలను కుదించి సులభమైనటువంటి మార్గంలో నేటి తరానికి అందరికీ భగవద్గీత అందాలి, అందరూ ఆ శ్లోకాల్ని పఠించాలి లేదా గానం చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఓ యజ్ఞాన్ని ప్రారంభించారు వారు. ఇందాక వారు చెప్పినట్లుగానే అలాంటి యజ్ఞంలో ఈ కార్యక్రమం మహానుభావులు శ్రీ కుప్ప విశ్వనాథ్ శర్మ గారు దీన్ని తీర్చిదిద్ది అందులోని శ్లోకాలన్నింటినీ కూడా ఎంపిక చేసి ఈరోజు ఉదయాన్నే వారి దగ్గర కూర్చొని నాలో ఉన్న తప్పులన్నింటినీ సవరించుకొని, అయినా మానవ సహజంగా తప్పులు చేస్తాను, మళ్ళా నా తప్పులన్నీ మన్నించి అందులో
ఉన్న విధంగా నేను అనుకున్న విధంగా పాడడానికి ప్రయత్నిస్తాను. ఈ యజ్ఞం రాబోతున్నటువంటి తరాలకు అందించాలి. గీత అనే యజ్ఞాన్ని ఆనంద ఫౌండేషన్ వారు, ఆనందరాజు ఫౌండేషన్, ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అష్టోత్తర భగవత్ శ్లోకాలని ప్రప్రథమంగా ప్రారంభం చేస్తున్నారు. అందులో ఇందాక వారు చెప్పినట్టుగానే మరి శంకర మహాదేవులు లాంటి మహాగాయకులందరి చేత కూడా పాడించాలి, యావత్ ప్రపంచంలో కూడా అందరూ వినాలి, ఈ భగవద్గీతను పఠించాలనేటువంటి ఉద్దేశం. అందుకని దాన్ని క్లుప్తంగా ఎలా పాడాలి, ఎలా పాడచ్చు, పాడితే ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశంగా కల్పించారు. నేను నా వీలైనంత భగవంతుడు నా చేత పలికించిందని, పలికిడిది భాగవతం, పలికించేవాడు రామభద్రుడు. అందుకని నేను ఏం పలుకుతానో ఏం పలకానో నాకు తెలియదు. ఈ వేదిక మీద కూర్చుని గురువుగారు కూర్చోవలసినటువంటి మరికొద్ది నిమిషాల్లో వారు కూర్చుంటారు. అంతటి అవకాశం నాకు కలుగజేసినందుకు ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారికి నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు వారికి అర్పిస్తూ, శ్రీ బాపిరాజు గారి దంపతులు వారు ఎదురుగా ఆశీనులై ఆశీర్వదించారు. వారు రాజకీయ ప్రముఖులుగా మరి తిరుపతి తిరుమల దేవస్థానాన్ని అభివృద్ధిపరిచినటువంటి ఒక మహానుభావులుగా వారిని ఎప్పుడు టీవీల్లో వేదికలపైన చూడడం జరిగింది. ప్రత్యక్షంగా ఆ దంపతులు ఇవాళ ఇక్కడ దర్శించడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఆలస్యం చేయకుండా గురువుగారి యొక్క ప్రవచనాలు మీరు వినాలి. నాకు ఒక హోంవర్క్లో ఇచ్చారు, అరగంటలో 55 శ్లోకాలు పూర్తి చేయాలని. వారైతే నిరంతరం పఠిస్తారు కానీ నాకు అది అంత సాధ్యపడుతుందని భయం మాత్రం ఉంది. కానీ మరి వారిచ్చినటువంటి స్ఫూర్తితో ప్రయత్నం చేస్తాను. వారి ప్రవచనాలకు ఆలస్యం కలగకుండా నా ప్రయత్నంలో నేను వెళ్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వదిస్తాడని, గురువుగారు ఆశీర్వదిస్తారని, పరమ భక్తులైన మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी.
असोत्यानन्वसोचस्त्वं प्रज्ञावादांश भाषसे गतासूनगतासूंश नानुशोचन्ति पंडिताः देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहे नैनं छिन्दति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषवियुक्तैस्तु विषयान्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्म प्रसादमधिगच्छति विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहंकारः निर्ममो निरहंकारः शशान्तिमधिगच्छति यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्न संभवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिः न स बध्यते यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समः सिद्धौ वसिद्धौ च कृत्वापि न निबध्यते न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मानि विन्दते यावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति अज्ञाश्च श्रद्धदानश्च संशयात्मविनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा भूतात्मा कुर्वन्नपि न लिप्यते नैवं किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् स्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्यादाय कर्माणि सङ्गं त्वक्ता करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्वक्त्वात्मशुद्धये तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यत्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः नाद्यस्नत्तस्तु योगोऽस्ति न चैकान्तमनस्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैत् तत् आत्मन्येव वशं नयेत् आत्मौपम्येन सर्वत्र समं पश्यति योजना सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते पार्थ नैवेह नामुत्र विनाशस्तविद्यते पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन मनुष्याणां सहस्रेषु कश्चित् यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव दैवीहीशा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञानाः असुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तिजिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఆ బ్రహ్మ భువనాల్లోకాః ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే పునర్జన్మ న విద్యతే పునర్జన్మ న విద్యతే. गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. अंजलिरयमंजुलयतु व्यञ्जितसद्भक्तिभावरम्योऽधीशम् अंजनिशिखरिनिवासं भञ्जितभक्तार्तिपुञ्जममुमखिलज्ञम्. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఆనందకరమైనటువంటి ఈ వాతావరణంలో ఆనంద నిలయంలో ఎంతోమందికి ఆనందాలను ప్రసాదించినటువంటి ఈ స్థానంలో ఎంతోమంది మహానుభావులు ఆనందంగా తమ ప్రవచనాలు చెప్పినటువంటి ఈ వేదిక మీద ఆనందంగా నేను కూడా కూర్చున్నాను. కొంత ఆ ఆనందంతో నాకు కూడా కాస్త నోరెండుకు పోయింది. అందువలన కాస్త మంచినీళ్ళు కూడా తీసుకున్నాను. ఇక్కడ వేదికకి కింద ఇటు అటుగా సప్తర్షుల చిత్రాలు పెట్టించారు. సప్తర్షుల మీద మా విశ్వనాథరాజు గారికి చాలా ప్రేమ ఎక్కువ. సప్తర్షుల గురించి అందరికీ తెలియాలండి అని నాతో కూడా చాలాసార్లు అన్నారు. కాకపోతే మీ అందరికీ ఆ సప్తర్షులు కనిపిస్తున్నారేమో, నాకు ఎదుర్కొన్న అందరూ ఋషులే కనిపిస్తూ ఉన్నారు. ఋషులు ఋషితత్వంలో కనిపిస్తున్నారు. ఋషులు అంటే కాస్త జడలు పెంచుకుని తపస్సు చేసేవారు అనే అర్థం ఒకవైపు ఉండగానే కాస్తంత ఏకాగ్రత ఉండి మంచి మాటలు వినాలి, మంచి రీతిలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నం చేసేవారందరూ కూడా ఋషులేనేమో అని నా యొక్క విశ్వాసం. మంచి కోసం ప్రయత్నం చేసేవారు,
మంచిగా నడవాలని అనుకునేవారు, మంచితనాన్ని గుర్తించుకునేవారు, మంచి లక్షణాలను కలిగి ఉన్నవారు అందరూ ఋషుల కోవలకే వస్తారు. కాబట్టి మీరందరూ ఋషులు. ఇంతమంది ఋషుల సమక్షంలో ఋషులకి స్త్రీ పురుష భేదం ఏమీ లేదు కాబట్టి స్త్రీ ఋషులు, పురుష ఋషులు మీరందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ మరొకసారి నమస్కారం చేసుకుని కార్యక్రమాన్ని మనం ముందుకు సాగిద్దాం. ఈ ప్రసంగాన్ని మనం 3 భాగాలుగా విభజించుకుందాం. మొదటి భాగంలో అసలు ఈ ఆనంద గీతా యజ్ఞం అనేటువంటి యజ్ఞం యొక్క రిలవెన్స్ ఏంటి, దీని ప్రాసంగికత అనేది ఏముంది, ఈ కాలంలో దీని యొక్క అవసరం ఏముంది అనే విషయాన్ని సంక్షిప్తంగా చర్చించుకుందాం. రెండవ భాగంలో ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క ఉపోద్ఘాతం ఏమిటి, అది ఎందుకు మనకు అవసరం అనే భాగాన్ని చర్చించుకుందాం. మూడవ భాగంలో సుమారుగా 50 శ్లోకాలకి ఇటు అటుగా ఎందుకు అంటున్నానంటే చంద్రజీ గారు ముందే చెప్పారు, 3 సార్లు ఇలా 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 అంటాను, అరగంటకు ఒకసారి చెయ్యెత్తుతాను, నేను చెయ్యెత్తానంటే అరగంట అయిందని అర్థం, 3 చేతులు ఎత్తిన తర్వాత జాగ్రత్తగా ఉండు అని ఆయన ముందే చెప్పేశారు. కాబట్టి పరిమితమైనటువంటి సమయంలో శ్లోకాల సంక్షిప్త వివరణ అనేటువంటి భాగాన్ని చూస్తాం. మొదలు ఉత్తరాజు కాశీ విశ్వనాథరాజు గారు మంచి సహృదయుడు. ఆయన వచ్చి శ్రీమద్ భగవద్గీత గ్రంథం చాలా పెద్దదిగా ఉందండి, 700 శ్లోకాలు ఉన్నాయి, పిల్లలు వాటిని కంఠస్థం చేయమంటే తొందరగా కంఠస్థం చేయటం లేదు, దానిలో ఉండే విషయాలను అర్థం చేసుకోమంటే పెద్దలకే సమయం లేదు అని అంటున్నారు. కాబట్టి వారికి రుచి చూపించేందుకు ఏమైనా కార్యక్రమం చేయాలి అని అనుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగా 108 శ్లోకాలను గనక మీరు ఎంపిక చేసి ఇస్తే వాటిని మంచి గాయకులతో పాడించి రికార్డు చేయించి దానికి తాత్పర్యాన్ని కూడా మంచి గొంతు ఉన్న వాళ్ళతో చెప్పించి దాన్ని పుస్తకంగా వేసి ప్రచారం చేస్తామండి. ప్రచారం చేస్తే మొదలు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క రుచి తెలుస్తుంది. ఆ రుచి తెలిసినటువంటి వాళ్ళు సంపూర్ణ భగవద్గీతలో ఏముంది అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారండి అని చెప్పారు. ఎక్కడైనా వేరే ఎవరి దగ్గరైనా చెప్పుకుంటే సుమారుగా రోజుల్లో పని అయిపోయేదేమో, కానీ నాతో చెప్పారు కాబట్టి సుమారుగా 8 నెలల కాలం పట్టింది. కొంచెం నిదానంగా పనిచేస్తాను, నేను తొందరగా పనిచేసే రకాన్ని కాను. కాబట్టి 8 నెలలు శ్లోకాలు ఎంపిక పట్టింది. రకరకాల కారణాలు, ఎంతోమంది దాన్ని చూడాలి, దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి, దాన్ని వరుసని ఆర్డర్ని సరిగ్గా పెట్టకపోతే దాని విలువ అంతగా ఉండదు. ఇలాంటి విషయాలన్నిటినీ చూసుకుని విశేషించి నాకున్న పెద్ద సుగుణంతో కలిపి వాటిని 8 నెలల కాలం పాటు ఆ పని చేశాము. ఆ తర్వాత వీటన్నిటినీ ఎలా ట్యూన్ చేయాలి, ఎలా సులభంగా అందరూ పాడుకునే విధంగా, సులభంగా సంగీతం వచ్చిన వాళ్ళు కావచ్చు, రాని వాళ్ళు కావచ్చు, సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా సంగీతం మీద పెద్దగా ఆసక్తి లేని వారైనా కావచ్చు, ఎవరైనా సరే సులభంగా పాడుకునే విధంగా దీని ట్యూనింగ్ ఎలా ఉండాలి అనే విషయం మీద చాలా పెద్ద కసరత్తులే చేస్తున్నారు. కొత్త నేను కూడా అందులో శ్రోతగా ఉంటూ ఉన్నాను. ఈ ట్యూనింగ్ అనేది ఇంకా జరుగుతోంది, ప్రాసెస్లో ఉంది. అలాగే దీని తాత్పర్యాలను సంక్షిప్తంగా, ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా ఇంకా రివైజ్ చేస్తూ చేసేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాము. ఈ ప్రయత్నం ద్వారా భగవద్గీతలోని 108 శ్లోకాలను కనుక తెలుగు వాళ్ళు, ఇతర భాషల వాళ్ళు ఎవరైనా సరే పారాయణం పారాయణం చేసుకునేటప్పుడు సంగ్రహంగా ఈ శ్లోకాల అర్థాన్ని మనసులో ఉంచుకోగలిగితే, శ్రీమద్ భగవద్గీత గ్రంథం మీదే కావచ్చు, లేదా ఆ భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల మీదైనా కావచ్చు, కర్తవ్య నిష్ఠ మీదైనా కావచ్చు, పరమాత్మ తత్వజ్ఞానం మీదైనా కావచ్చు, శ్రద్ధ పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది, శ్రద్ధ పెరిగి తీరుతుంది అనేటువంటి సత్సంకల్పంతో ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ అనేటువంటి గొడుగు కింద ఎంతోమంది మహానుభావులు అవిశ్రాంతంగా ఈ కార్యక్రమాన్ని
నడిపిస్తూ వస్తున్నారు. అందులో మొదటి భాగంగా ఈ పరిచయ కార్యక్రమం లేదా ఈ మా అందరికీ కూడా ఈ విషయాన్ని మదిలోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మనం చేసుకుంటున్నది ఇంతే. ఈ శ్లోకాలను ఇంతకుముందు మన విజయనగరం సంగీత నృత్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ గారు శ్రీమాన్ నారాయణ గారు చక్కగా ట్యూన్ చేసి పాడారు. అతి తక్కువ కాలంలో, అంటే సుమారుగా పొద్దున్న 9-9:30కి మొదలుపెట్టి సాయంత్రం 6:30 కల్లా వారు చాలా అందంగా, చాలా స్పష్టంగా, చాలా హృదయంగా, శ్రావ్యంగా, భోగ్యంగా మనకి ఆ శ్లోకాలను పాడి వినిపించారు. అలా మనమందరము కూడా పాడుకోగలిగినటువంటి స్థాయిలో ట్యూన్లు ఉండాలి అనే ప్రయత్నంలో వారు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఈ శ్లోకాల యొక్క వరస ఎందుకు ఇలా ఉంది? శ్రీమద్ భగవద్గీత గ్రంథంలో 700 శ్లోకాలు ఉండగా ప్రతి శ్లోకం ఆ శ్లోకానికి ఆ శ్లోకమే చాలా ప్రధానం అనిపించేటువంటి స్థాయిలో ఉండగా ఏ శ్లోకంలోనూ ఏ అక్షరాన్ని కూడా కనీసం కదిలించలేని పరిస్థితిలో ఉండగా 108 శ్లోకాలను మాత్రమే మనం ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనేది చాలా పెద్ద సమస్య. శ్రోతలకి సమస్య, అలాగే ఎంపిక చేసేవారికి సమస్య. దానికి ప్రధానంగా అందరము కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. సాధారణ ప్రజానీకానికి పిల్లలు పెద్దలు అనేటువంటి భేదమే లేదు. ఎందుకంటే అందరూ పరమాత్మకు పిల్లలే, ఆ శ్రీకృష్ణ భగవానుడికి అందరూ పిల్లలే కాబట్టి అందరికీ వారికి కర్తవ్య నిష్ఠ కలిగేందుకు కావలసినటువంటి శ్లోకాలు, అందరి జీవితాలని సద్గుణమయంగా చేసేటువంటి శ్లోకాలు, అందరి జీవితాల్లోనూ పరమాత్మ ఒకడు ఉన్నాడు అనేటువంటి నిర్ణయానికి రావటానికి కావలసినటువంటి శ్లోకాలు అనే 3 రకాల శ్లోకాలను ఎంపిక చేసుకున్నాం. కర్తవ్య నిష్ఠను బోధించేటువంటి శ్లోకాలు, మానవులకు సద్గుణాలను అలవాటు చేసేటువంటి శ్లోకాలు, పరమాత్మతత్వాన్ని పరిచయం చేసేటువంటి శ్లోకాలు అని 3 రకాల శ్లోకాలను ప్రధానంగా తీసుకుని అందులో మొదట కర్తవ్య నిష్ఠ, తర్వాత సద్గుణాలు, ఈ మధ్యలో పరమాత్మతత్వం యొక్క ప్రసంగం, ఆ తర్వాత పరమాత్మతత్వ జ్ఞానం అనేటువంటి అంశంతో ఈ ఆనంద భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని, ఒక సంక్షిప్త గ్రంథాన్ని తయారు చేసుకున్నాం. ఇది రుచి చూడటానికే. దీనికి ఉదాహరణలు అవి చెప్పి నేను సమయాన్ని ఎక్కువ తీసుకోలేను. ఎందుకంటే పొద్దున్న నారాయణ గారికి చాలా కరాఖండిగా చెప్పాం. శ్లోకానికి 30 సెకండ్ల చొప్పున 55 శ్లోకాలకి ఎంతసేపు కావాలో అంతసేపే మీరు తీసుకోవాలి అని చెప్పాము. ఆయన ఎలా చూస్తున్నారంటే నీకు శ్లోకానికి 1 నిమిషం చొప్పున 50 శ్లోకాలకి ఎంత సమయం కావాలో అంతే తీసుకోవాలి అని ఆయన కూడా చూస్తున్నారు. కాబట్టి సంక్షిప్తమైనటువంటి సమయంలో ఎక్కువ ఉదాహరణలకు అవకాశం ఉండదు. కాబట్టి ఇది అందరూ పరిచయం చేసుకోవలసినటువంటి విధానం. పరిచయం చేసుకున్న తర్వాత ఆ భగవానుడు మనందరికీ ఉపదేశం చేసినటువంటి ఈ భగవద్గీతను నిత్య పారాయణ గ్రంథంగా మలుచుకుని ఆ భగవద్గీతలో ఉండేటువంటి అంశాలను నిత్య జీవితంలో ఉపయుక్తంగా మార్చుకోవాలి అనేది ఈ కార్యక్రమం యొక్క అసలు సిసలు లక్ష్యం. ఇది మొదటి భాగం. ఈ భాగంలో, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఛత్రం కింద ఉండేటువంటి వారు మా విశ్వనాథరావు గారు, చంద్రాజీ గారు అంటే వారి మాట ఎవరూ తోసేయలేరు అని వారికి ఒక వరం ఇచ్చారట, ఎవరో మహానుభావులు. కాబట్టి ఎవరూ తోసేయలేని మాట కలిగినటువంటి చంద్రాజీ గారు, ఇతర చాలామంది పెద్దలు, మా ఘనపాటి గారు, కాశీపతి సోమయాజులు గారు, అలాగే చాలామంది పెద్దలు, వారందరికీ కూడా మనమందరం కలిసి ధన్యవాదాలను తెలియజేసుకుందాం. ఆ కార్యక్రమాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళవలసి ఉంది. కార్యక్రమం పూర్తిగా కూడా సమాప్తం కాలేదు, సఫలం కాలేదు. ఇంకా చాలా సమయం దానికి తీసుకునేటట్లు ఉంది. అటువంటి కార్యక్రమానికి తొందరగా సాఫల్యం సంప్రాప్తించాలి అని మనందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థించుకుందాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి అందరికీ కూడా ప్రాథమికంగా ధన్యవాదాలను తెలియజేసుకుందాం. ఇది ఈ ఆనంద భగవద్గీత లేదా ఆనంద గీతాయజ్ఞం అనేటువంటి భాగానికి సంబంధించినటువంటి మ్యాటర్.
ఇప్పుడు రెండవ అంశానికి వస్తే, ఈ శ్రీమద్ భగవద్గీతని మనం సంక్షిప్తంగా కానీ విస్తృతంగా కానీ ఎందుకు ఆదరించుకోవాలి? ఎందుకు ఎన్నో గీతలు ఉండగా, ఎన్నో గ్రంథాలు ఉండగా, ఎన్నో ఉపదేశాలు ఉండగా మనం శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్నే వాటన్నిటికంటే గొప్పగా భావించాలి, లేదా వాటన్నిటికంటే మనకు దగ్గరగా ఉండేటువంటి ఉపదేశంగా భావించాలి అని ఒక జనరల్ క్వశ్చన్, సాధారణంగా అందరికీ ఉండేటువంటి క్వశ్చన్. దీనికే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దీనికే ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేది మనలో కలిగేటువంటి సందేహం. ఆ సందేహాన్ని మనం రెండవ భాగంలో తీర్చుకుందాం. ఈ శ్రీమద్ భగవద్గీత అనే గ్రంథాన్ని, ఈ ఉపదేశాన్ని ప్రారంభించే ముందు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఏం జరిగింది అంటే, అదొక ప్రదేశం. ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అని పేరు. ఆ కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశానికి ఒక చాలా పెద్ద హిస్టరీ ఉంది. అప్పటికే హిస్టరీ ఉంది. కురు అనేటువంటి మహారాజు గారు ఆ ప్రదేశంలో చాలా యజ్ఞాలు చేశారు. యజ్ఞాలు చేసి ఆ ప్రదేశాన్నంతా కూడా పవిత్రం చేశాడు. ఎట్లాగైతే యజ్ఞాలు, మంచి పనులు చేస్తే మానవుల యొక్క శరీరాలు పవిత్రాలైపోతాయో, అలాగే ఈ కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశం కూడా పవిత్రమైపోయింది. ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రదేశానికి ఈ కురువు గారి పేరు మీదే కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. పవిత్రమైనటువంటి ఈ శరీరానికి కురుక్షేత్రం, కార్యక్షేత్రం అనే పేరు వచ్చినట్లుగానే ఆ ప్రదేశానికి కూడా పేరు వచ్చింది. ఈ కురుక్షేత్రానికి ఒక వరం ఉంది. ఆ వరాన్ని కూడా కురు మహారాజు గారు ఇంద్రుణ్ణి వేడుకున్నారు. ఈ ప్రదేశంలో ఎవరు ఏం చేసినా సరే వారికి ఫలితం ఉన్నతంగా ఉండాలి. ఎలాగైతే మానవ శరీరానికి ఒక వరం ఉంది, ఈ శరీరంలో ఎవరు ఏం చేసుకున్నా సరే దానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. వేరే లోకాల్లో ఉండేటువంటి శరీరాలకు, గంధర్వలోకం తీసుకోండి, లేదా స్వర్గలోకం తీసుకోండి, మరొక లోకం తీసుకోండి, ఏ లోకంలో ఉండే శరీరానికి కూడా ఏ సత్కర్మలు చేసేందుకు అవకాశం లేనే లేదు. ఏ శరీరమైనా తీసుకోవచ్చు, ఆ శరీరం సత్కర్మలకు పనికిరాదు. సత్కర్మలకు పనికి వచ్చే శరీరం, సత్కర్మలకు సత్ఫలితాలను తొందరగా అందుకునేటువంటి శరీరం మానవ శరీరం. అటువంటి మానవ శరీరం లాంటి ప్రదేశం ఈ కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో ఎంతోమంది యజ్ఞాలు చేసుకున్నారు, యాగాలు చేసుకున్నారు, దానాలు చేసుకున్నారు, ధర్మాలు చేసుకున్నారు, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీ అయిపోయినాయి. కానీ అటువంటి కురుక్షేత్రంలో ఒక యుద్ధం అనేటువంటి వాతావరణం ఏర్పడింది. యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం అనేటువంటి వాతావరణం ఏర్పడటంతో కురుక్షేత్రం కాస్త యుద్ధ భూమి అనే రీతికి వచ్చేసింది. లేదా కురుక్షేత్రం అనే పదమే యుద్ధ భూమి అనే పదానికి పర్యాయ పదంగా మారిపోయింది. అంత మహాయుద్ధం అనేది అక్కడ తటస్థించింది. మహాయుద్ధం తప్పకుండా జరగవలసినటువంటి పరిస్థితికి వచ్చేసింది. సైనికులు, వీరులు అందరూ వచ్చేశారు. ఈ పక్షం వారు, ఆ పక్షం వారు, రెండు పక్షాల వారు ఎదురెదురు నుంచున్నారు. వీరులందరూ ముందు బారులు తీరు నుంచున్నారు. సైనికులు వారు వారి వారి స్థానాల్లో నుంచున్నారు. రెండు వైపులా రెండు పక్షాల వారు బారులు తీరి నుంచున్నారు. మానవుడే గనక మనసులోని భావాలను బారులు తీర్చగలిగితే, మనసులోని భావాలను వరుసలో నిలబెట్టగలిగితే, మంచి భావాలు, చెడు భావాలు ఎలాగైతే బారులు తీరి నిలిచి బారులు తీరి యుద్ధానికి సిద్ధంగా ఎలా నిలిచి ఉంటాయో అలా ఈ వీరులందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా నిల్చున్నారు. ఆ యుద్ధానికి సిద్ధంగా నిల్చున్నటువంటి వీరులందరూ ఒకరికొకరు పరాయి వారే కాదు. ఒకరికొకరు చాలా దగ్గర బంధువులు, ఒకరికొకరు అన్నదమ్ముల వరుసలు అయ్యేవాళ్ళు, ఒకరికొకరు తాతలు, పిల్లలు, తండ్రులు, మనవలు, ఇలా రకరకాల వరుసల్లో ఉండేవారు. ఒకరికొకరు పిల్లమించుకున్న మామగారులు, సహాయం చేసినటువంటి ఉపకారులు, ఇలాంటి సత్సంబంధాలతో ఉండేటువంటి వారు.
ఒకరికొకరు ఇంతవరకు యుద్ధంలో కొన్నిసార్లు ఎదురు పడలేదు అనేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఒకరికొకరు అందరూ కలిసిపోయి ఉన్నవారే ఈరోజు విడిపోయి ఒక్కొక్క పక్షంలోనూ వారి వారి భాగస్వామ్యాన్ని గ్రహించడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఎలాగైతే మానవుల మనస్సులలో భావాలన్నీ కలగలిసిపోయి ఉండి ఒకరికొకరు ఒక భావానికి ఒక భావం చేరినట్లుగా లేదా సహకారాన్ని అందిస్తున్నట్లుగా కనిపిస్తున్నా ఏదో ఒక సందర్భంలో రెండు భావాల మధ్య పోటీ లేదా యుద్ధం లేదా సంఘర్షణ అనేది ఏర్పడుతుందో అలాగే ఇక్కడ కూడా ఈ వీరులందరూ కూడా సంఘర్షణకి సిద్ధంగా తయారై ఉన్నారు. అందులో ఒక పక్షం, ఆ పక్షం నాయకుడు దుర్యోధనుడు, మరొక పక్షం పాండవ పక్షం, ఆ పక్షం నాయకుడు యుధిష్ఠిరుడు. దుర్యోధనుడు మానవుల మనసులలో సహజంగా ఉండేటువంటి అసూయకు ప్రతిరూపం. మానవుల మనసులలో సహజంగా ఉండేటువంటి గురువుల పట్ల, పెద్దవారి పట్ల లేదా శాస్త్రవాక్యాల పట్ల, చేయవలసినటువంటి బాధ్యతల పట్ల అశ్రద్ధ అనేటువంటి దుర్గుణానికి ప్రతీక. ఇంకా అనేక దుర్గుణాలకు, లోభాది మహాదుర్గుణాలకు ఈ దుర్యోధనుడు అనేవాడు ప్రతీక. యుధిష్ఠిరుడు పేరుకి తగ్గినట్లుగా ఏ యుద్ధంలోనైనా సరే, ఏ సంఘర్షణలోనైనా సరే స్థిరంగా నిలిచేటువంటి మహానుభావుడు. ఆయన శాంతం అనేటువంటి గుణానికి ప్రతీక. మానవుల మనసులలో ఉండేటువంటి ధర్మ బుద్ధికి సంకేతం, ధర్మదేవత యొక్క అవతారం. సౌజన్యానికి మారుపేరు ఈయన యుధిష్ఠిరుడు, దౌర్జన్యానికి మారుపేరు దుర్యోధనుడు. ఆశ్చర్యంగా మానవుల మనసులలోనే సౌజన్యము, దౌర్జన్యము రెండూ కలగలిసిపోయి ఉన్నట్లుగా ఒకే కుటుంబంలో వీళ్ళిద్దరూ ఇంతవరకు కలగలిసిపోయి ఉన్నారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల పిల్లల్లా, అన్నదమ్ముల్లాగా ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం అవసరం కొద్దీ, కొంచెం ఏదో ఆయా సందర్భాల కొద్దీ కలిసి మెలిసి ఉన్నారు. అప్పుడప్పుడు కొట్టుకుంటున్నారు లేదా కొట్లాడుకుంటున్నారు. కానీ ఈరోజు మాత్రం ఏదో ఒక నిర్ణయానికి రావటానికి ఇద్దరు నుంచున్నారు. ఇటు సౌజన్యమూర్తి అయినటువంటి యుధిష్ఠిరుడు కూడా ఉన్నాడు, దౌర్జన్యానికి ప్రతిరూపమైనటువంటి దుర్యోధనుడు కూడా ఉన్నాడు. వీరిద్దరూ ఈ పక్షాలకు నాయకులు అనే అంశం అలా ఉంచితే, ఈ పక్షంలో చేరిన వారందరూ ఒకే రకంగా ఉన్నారు అనేటువంటి నియమం ఏమీ లేదు. దుర్యోధనుడి పక్షంలో కొంతమంది మంచివారు, పెద్దవారు ఉన్నారు. అలాగే యుధిష్ఠిరుడి పక్షంలో కూడా కొంచెం ఇటు అటు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు లాంటి మహానుభావులందరూ, కృపుడు మొదలైన వాళ్ళందరూ దుర్యోధనుడి పక్షంలో దౌర్జన్యానికి ప్రతిరూపంగా ఉండేటువంటి పక్షంలో ఉన్నారు. అలాగే కొంతమంది ఇటు అటు కాని వారు, పేరు చెప్తే కొంచెం బాధ కలగచ్చు, అందువలన పేరు మనమే ఆలోచించుకోవలసినటువంటి వాళ్ళు కొంతమంది ఇటువైపు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారు అంటే, మానవుల మనసులలో ఇవి మంచి గుణాలు, ఇవి చెడ్డ గుణాలు అనేటువంటి విభాగం చేసిన తర్వాత కూడా మంచి గుణాలలో కలిసిపోయినటువంటి చెడ్డ గుణాలలాగా, చెడ్డ గుణాలతో కలిసి వచ్చేటువంటి మంచి గుణాలలాగా వీరందరూ నిల్చున్నారు. మానవుల మనసులో ఇదమిత్తంగా స్థిరంగా చెడు అనేదే ఉండదు, మంచి అనేదే ఉండదు. బాగా దానం చేసేటువంటి వ్యక్తి దానం పుచ్చుకునేటువంటి వ్యక్తిని కాస్త కూస్త హీనంగా చూస్తున్నాడు. దానం చేయటం అనేది చాలా మంచి గుణం అయినప్పటికీ కూడా ఆ హీనంగా చూడటం అనేటువంటి చెడు గుణం దాంతో కలిసిపోతుంది. ఇలాగే రకరకాల సందర్భాలలో దౌర్జన్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తి కూడా అప్పుడప్పుడు గాలి కూడా చూపిస్తున్నాడు. ఆ దౌర్జన్యం చేయటంలో కూడా ఏదో చిన్న చిన్న తేడా చూపిస్తున్నాడు. మంచితో చెడు, చెడుతో మంచి కలగలిసిపోయే మానవుల మనసుల్లో ఉన్నాయి. అలాగే ఈ పక్షాల్లో కూడా మంచి వాళ్ళ పక్షంలో కాస్తంత ఇటువటుగా ఉండేవారు, చెడవారి పక్షంలో కాస్తంత మంచివారు లేదా చాలా మంచివారు, గొప్పవారు కూడా కలిసి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సంఘర్షణకి సిద్ధమయ్యారు. అయితే ఈ మంచివారి పక్షంలో ఉండేటువంటి ఇంకొక నాయకుడి గురించి కూడా మనం చెప్పుకొని తీరాలి. నాయకుడు యుధిష్ఠిరుడే అయినప్పటికీ ఈ మంచివారి పక్షాన నిలబడి పోరాడేందుకు ఒక వ్యక్తిని సిద్ధం చేసుకున్నారు. ఒక వ్యక్తిని ఈ పోరాటం వస్తే, ఒకవేళ ఈ తాడు తెగేదాకా గనక వస్తే ఎటువైపుకు మొగ్గాలి అని తేల్చడానికి సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. ఆ వ్యక్తి అర్జునుడు.
ఈ అర్జునుడు పేరుకు తగినట్లుగా తెల్లని వాడు, శరీరపు రంగులో కాదు, మనస్సు యొక్క స్వచ్ఛతలో. మనస్సు స్వచ్ఛమైనటువంటి మనస్సుకు సంకేతం లాంటి వాడు ఈ అర్జునుడు. ఈ అర్జునుడు యుద్ధంలో నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను తీసుకోవలసిన వాడు. ఈ అర్జునుడు మీదే జయాపజయాలు రెండు ఆధారపడి ఉన్నాయి అని అందరూ తీర్మానంగా భావిస్తున్నారు. అర్జునుడి కంటే ప్రభావం ఎక్కువగా ఉండేవారు చాలామందే ఉన్నారు. అర్జునుడి కంటే చాలా రెట్లు గొప్ప అయినటువంటి భీష్మాచార్యుడు ఉన్నాడు. అర్జునుడికే గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఉన్నాడు. ఇంకా కృపాచార్యుడు ఉన్నాడు. అర్జునుడికి కాస్తంత తక్కువగా ఉండే అశ్వత్థామ గారు ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరు తక్కువ వారు కాదు, ఎదుటివారి పక్షంలోనూ ఈ పక్షంలోనూ ఉన్నారు. కానీ జయాపజయాలు మాత్రం అర్జునుడి మీదే ఆధారపడి ఉన్నాయి అని అందరూ నమ్ముతున్నారు. కాస్తంత ఈ విషయాన్ని పాండవ పక్షం వారు ఇటు నమ్ముతూ ఉండగానే కౌరవ పక్షం వారికి కూడా చాలా వరకు ఈ నమ్మకం ఉంది. ఈయనకి ఆశ్చర్యంగా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు చిన్నప్పటి నుంచి దాదాపుగా ఈయనతో కలిసి కాకపోయినా సరే ఏకకాలంలో సమాన కాలంలో పెరుగుతూ వచ్చాడు. ఆయన చెప్పుకోవడానికి వీళ్ళలాగా పెద్ద రాజ్యానికి చెందినవాడు కాడు, రాజు అయితే అసలే కాడు, రాజు కానే కాడు. మహావీరుడు అనే పేరు ఉంది కానీ పెద్దగా యుద్ధాలు చేసిన వాడేమీ కాడు, ఎక్కువ యుద్ధాలు చేయలేదు. మహావీరుడు అనే పేరు మాత్రం ఉంది. ఆ మహావీరుడు అనే అంశాన్ని అందరూ నమ్ముతూ వస్తున్నారు. ఆ స్నేహితుడితో కలిసి ఈ అర్జునుడు వచ్చాడు. ఆ స్నేహితుడు మరెవరో కాదు, సాక్షాత్తుగా పరమాత్మే అవతారంగా వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూర్ణావతారం. పరమాత్మే మానవ శరీరాన్ని గనక తీసుకుంటే, మానవ శరీరాన్ని గనక పరమాత్మ గ్రహిస్తే ఈ శ్రీకృష్ణుడు అనబడే స్థాయిలో ఉన్నాడు అని ఆ కాలంలో ఉండేటువంటి పెద్దవారందరూ విశ్వసించారు. పెద్దవారందరూ ఆ విషయాన్ని అనుభవించారు. పరమాత్మే శరీరాన్ని మన కోసం తీసుకుని శరీర గ్రహణం చేసి మానవుడిలాగా జన్మనెత్తాడు అని పెద్దవారందరూ దృఢంగా విశ్వసించారు, నమ్మారు, అనుభవించారు. అనుభవించినటువంటి ఆ పెద్దలందరూ కూడా చాలామంది ఆయనకి స్నేహితుడుగా మెలుగుతున్నటువంటి అర్జునుడికి ఆ విషయం చెప్పారు. అర్జునుడు స్నేహభావాన్ని ఈ శ్రీకృష్ణుడితో పెంచుకుంటూనే ఉన్నాడు. కాస్త వీళ్ళు కొంచెం దూరంగానైనా సరే మేనమామ బిడ్డలు కాబట్టి బావమరదులు అవుతారు. ఇది కాక తర్వాత ఒక సంబంధం కూడా కలిసింది, కొంచెం యాక్సిడెంటల్గాను. దాంతో పాటుగా పెద్దవారందరూ ఉపదేశం చేసినటువంటి ఈ వచ్చినవాడు పరమాత్మ అనేటువంటి భావన కూడా ఈ అర్జునుడి మనసులో ఉంది. పరమాత్మ అనే భావన ఉంది, పరమాత్మ అనే భావనతో బంధువు అనే భావన ఉంది, అలాగే నా స్నేహితుడు అనేటువంటి భావన కూడా ఉంది. ఈ మూడు భావాలని ఈ పరమాత్మకు చుట్టి పరమాత్మతో ఈయన వ్యవహరించుకుంటున్నాడు. అయితే ఏ సందర్భంలో ఏ రకంగా పరమాత్మతో వ్యవహరించాలో కాస్తంత తెలిసి నేర్పు ఉండి వివేకం ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మామూలు సందర్భాలలో స్నేహంతోనూ బంధుత్వంతోనూ వ్యవహరించిన సరి అయిన సందర్భంలో మాత్రం ఈయన్ని పరమాత్మను ఎలా గుర్తించాలో అలా గుర్తించుకోగలిగాడు. పరమాత్మను ఎలా గుర్తించుకోవాలి అంటే మన యొక్క స్వస్వరూపంగా ఒకవైపు గుర్తించుకోవాలి, మన యొక్క వాస్తవ రూపంగా పరమాత్మను గుర్తించుకోవాలి. అదే సమయంలో గురు రూపంలోనూ కూడా పరమాత్మను భావించుకోవాలి. పరమాత్మకు 3 రూపాలు ఉంటాయి అని పెద్దలు చెప్తారు. ఈశ్వర, గురువు, ఆత్మ అని. పరమాత్మ యొక్క ఒక రూపం ఈశ్వరుడు అనే పేరుతో మనం పిలుచుకునేటువంటి రూపం, లేదా శ్రీమన్ మహావిష్ణువు అని కావచ్చు, లేదా శివుడు అనేటువంటి పేరుతో కావచ్చు మనం పిలుచుకునేటువంటి ఒక రూపం. అలాగే గురువు అనేటువంటిది రెండవ రూపం, మన యొక్క వాస్తవమైనటువంటి రూపం అనే 3 రూపాలలో పరమాత్మ ఉంటాడు అనే భావాన్ని ఆయన చక్కగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని సరి అయిన సందర్భంలో పరమాత్మను గురువుగా ఎంచుకున్నాడు. గురువుగా ఎంచుకోవటం అనేది ఒక యుద్ధ సన్నద్ధతలో భాగంగానే జరిగిపోయింది. ఎలా జరిగింది అంటే ఒకవైపు దుర్యోధనుడు
మరొక వైపు అర్జునుడు మా పక్షాలలో చేరి, మా పక్షంలో నువ్వు చేరి నువ్వు మాకు సహాయకుడిగా ఉండవలసింది అని కోరటానికి ఈ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికే వెళ్ళారు. వెళ్ళినప్పుడు చిన్న సంఘటన ఏదో జరిగింది. ఆ సంఘటనలో భాగంగా ముందు అర్జునుడికి కోరుకునే అవకాశం వచ్చింది, తర్వాత దుర్యోధనుడికి అవకాశం అని వచ్చింది. దుర్యోధనుడు టెన్షన్ పడిపోతున్నాడు, ఈ అర్జునుడు ఏమడుగుతాడో అని. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆప్షన్ అలా ఉంది. నేను ఒకవైపు, మరొక వైపు నాకు సంబంధించిన నా మాట వినేటువంటి సైన్యం అంతా. నేను ఒకవైపు నా మాట వినే సైన్యం, నేను ఏ వైపు ఉంటానో ఆ వైపు నేను యుద్ధం చేయను. నా సైన్యం మీ ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేస్తుంది. కాబట్టి నేను కావాలా, ఈ సైన్యం కావాలా అని మీరు ఎంచుకోండి అని ఆప్షన్ ఇచ్చాడు. ఆ ఆప్షన్కి అర్జునుడికి ముందు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఏ బటన్ క్లిక్ చేస్తాడో అని పాపం దుర్యోధనుడు టెన్షన్ పడుతున్నాడు. పడుతూ ఉండగానే అర్జునుడు చాలా స్పష్టంగా నాకు పరమాత్మే కావాలి అన్నంత స్పష్టంగా నువ్వే కావాలి అని కోరుకున్నాడు. ఆ జగద్గురువును తన పక్షాన ఉండవలసిందిగా కోరాడు. రెండవ ఆప్షన్ సహజంగానే దుర్యోధనుడికి ఇష్టమైనటువంటి ఆప్షన్ కాబట్టి దుర్యోధనుడు సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే నా మాట వినే సైన్యం అని చెప్పారు కాబట్టి అందులోంచి కొంతమంది వచ్చి మళ్ళీ పాండవ పక్షంలోకి చేరారు. అలా అంత గందరగోళంగానే ఉన్నది పరిస్థితి. సాత్వికి లాంటి వాళ్ళందరూ కొంతమంది పాండవ పక్షంలో చేరిపోయారు, కొంతమంది అటు వెళ్ళారు శ్రీకృష్ణుడి మాటను జవదాటకుండా. అయితే అర్జునుడు మాత్రం నాకు పరమాత్మే కావాలి అనేటువంటి ఆప్షన్ని ఎంచుకున్నాడు. ఆ పరమాత్మను గురువుగానే ఎంచుకున్నాడు. పరమాత్మను గురువుగానే ఎంచుకున్నాడు, వేరే భావనతో ఎంచుకోలేదు. ఎందుకంటే ప్రథమాధ్యాయంలో సందేహం వచ్చినప్పుడు శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని స్పష్టంగానే అంటున్నాడు. కాబట్టి నేను నీకు శిష్యుడిని అనేటువంటి భావనలో అర్జునుడు మొదటి నుంచి ఉన్నాడు. అయితే గురు శిష్య సంబంధం చాలా విచిత్రమైనటువంటి సంబంధం. గురువు గారికి శిష్యుడు ఎక్కువ సేవలు చేయాలా, లేదా గురువు శిష్యుడికి ఎక్కువ సేవలు చేస్తాడా అనేటువంటి సందిగ్ధత వచ్చినప్పుడు రెండవదే అసలు సిసలు నిజము అనేది మనందరికీ తెలిసే అంశం. కాబట్టి జగద్గురువు అయినటువంటి ఈ శ్రీకృష్ణుడు ఎవ్వరూ ఒప్పుకోరాని, పెద్దవాళ్ళెవరూ ఒప్పుకోరాని ఒక ఒప్పందానికి కట్టుబడిపోయి ఉన్నాడు. గురువు శిష్యుడి కోసం ఏ పనైనా చేస్తాడు అనటానికి ప్రతీకగా ఈ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు మహావీరుడు, పరమాత్మ యొక్క అవతారంగా అందరి చేత పూజింపబడుతున్నటువంటి వాడు. రాజసూయ యాగం లాంటి మహాయాగంలో అగ్రతాంబూలాన్ని అందుకున్నటువంటి మహానుభావుడు ఈ అర్జునుడికి రథసారథిగా ఉండటానికి అంగీకరించాడు. ఎలాగైతే గురువు మానవుడి యొక్క జీవితానికి సారథిగా ఉండటానికి నిరంతరం అంగీకారంతో సిద్ధంగా ఉంటాడో, అలాగే ఈ అర్జునుడు యొక్క రథసారథిగా ఉండటానికి ఈ శ్రీకృష్ణుడు పరమాత్మ అంగీకరించాడు. రథసారథిగా ఉండటం అంటే స్టీరింగ్ ఇస్తారు, కింద గేర్లెస్ కార్ అయితే గనక రెండే ఉంటాయి, గేరు విత్ గేర్ అయితే గనక ఏబీసీలు ఉంటాయి, ఇంతే కదా, దీనికి ఏంటి పెద్ద విశేషము అని అనుకోనక్కర్లేదు. యుద్ధరంగంలో ఉండేటువంటి రథాలు వేరు, వాటి నియమాలు వేరు. ఆ నియమాలలో భాగంగా ఈ రథంలో కూర్చునేటువంటి రథికుడు కాళ్లను ఈ సారథి భుజాల మీద ధరించి ఉండాలి. సారథి భుజాల మీద పెట్టుకోవాలి. ఎందుకంటే యుద్ధరంగంలో నువ్వు లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు అని అరవటానికి కానీ లేదా ఆ మాటలు వినబడటానికి కానీ అవకాశం ఉండదు. వీళ్ళు కేవలం సంజ్ఞలు మాత్రమే చేసుకోవాలి, కొన్ని సిగ్నల్స్ ఇచ్చుకోవాలి. ఆ సిగ్నల్స్ వీళ్ళు కాళ్లతోనే ఇచ్చుకోవాలి. ఆ కాళ్లతో ఇచ్చుకోవటం అనేది ఈ రథికుడు సారథి ఇద్దరు కలిసి ట్యూన్ అయిపోయి ఉండాలి. లేకపోతే వీళ్ళు లెఫ్ట్ నొక్కితే రైట్ వెళ్ళాడు అనుకోండి, మన ట్రాఫిక్లో కొత్తగా డ్రైవింగ్ వచ్చి దానివాడు చేసినట్టు ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడింది, ఈ డ్రైవింగ్ వచ్చి రానివాళ్ళు ఎవరో రైట్ సిగ్నల్ వేశారు. అలాగే చెయ్యి కూడా చూపించడం మంచిది అనే కారణంతో లెఫ్ట్కు చూపించారు, ఎడం చెయ్యి కూడా చూపించేశారు బండి మీద. అలాగే అప్పటికప్పుడు మనసు మార్చుకుని స్ట్రైట్గా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వెనకాల వారి పరిస్థితి ఏంటి అనేది వేరే చెప్పుకోనక్కర్లేదు.
అట్లా సిగ్నల్స్ మారిపోయేందుకు అవకాశం ఉండదు. యుద్ధ రంగంలో చిన్న తప్పు కూడా జరగడానికి వీలు లేదు. అలాంటి సందర్భం ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సమన్వయం లేదా ఈ గురు శిష్య సంబంధం బలమైనటువంటి స్నేహం వలన ఈ కష్టాలేం రావు. ఇప్పటికిప్పుడు మేమిద్దరం ట్యూన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, మేము ఒప్పేసుకుంటాము, నేను ఒప్పేసుకుంటాను అని పరమాత్మ అన్నాడు. అర్జునుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. రథసారథిగా ఈయన కృష్ణుడు కింద ఉన్నాడు, మనకి సరిగ్గా ఫోటోలు చూపించరు. రథసారథిగా అర్జునుడు, రథసారథిగా శ్రీకృష్ణుడు కాళ్ళ కింద ఉన్నాడు. రథికుడిగా అర్జునుడు ఆయన భుజాల మీద కాళ్ళు పెట్టి ఆయన మోస్తూ ఉండగా యుద్ధంలోకి వెళ్ళాడు. ఈ అర్జునుడు, సదరు అర్జునుడు ఈ యుద్ధానికి నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించవలసినటువంటి వాడు. ఆయనకి సహకారం చేసేందుకు ముందుకు వచ్చినవాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఉండగా, ఈ పరిస్థితి ఇలా ఉండగా, ఈ అర్జునుడు యుద్ధంలో బారులు తీరి అందరూ నిల్చుని ఉండగా ఒకసారి నా రథాన్ని ఇద్దరి మధ్యకి తీసుకువెళ్ళి ఇటు అటు ఎవరెవరు ఉన్నారు అని నాకు కనిపించేటట్లుగా పెట్టు అని అన్నాడు. సేనయోర్భయోర్ మధ్య రథం స్థాపయ కేశవ అన్నాడు. నా మనసులోని పరస్పర విరుద్ధ భావాలు ఒకదానికొకటి సంఘర్షణకి సిద్ధంగా ఉన్నప్పుడు అసలు ఏంటి భావాలు, మంచి భావాలు ఏంటి, నా మనసులో ఏ భావాలు ఉన్నాయి, ఏ భావాలు మంచిగా ప్రవర్తిస్తున్నాయి, ఏ భావాలు చెడుగా ప్రవర్తిస్తున్నాయి, మంచి వైపు ఉన్న చెడు భావాలేంటి, చెడు వైపు ఉండేటువంటి మంచి భావాలేంటి, కలగలిసినవి ఏంటి, విడివిడిగా ఉన్నవి ఏంటి అని తెలుసుకోవాలి అని ఎలాగైతే సాధకుడు ప్రయత్నం చేస్తాడో అట్లా అర్జునుడు కూడా మధ్యలో నుంచుని ఇటున్న వారెవరు అటున్న వారెవరు అని తెలుసుకోవాలి అని కోరుకున్నాడు. రథికుడుగా అర్జునుడు చెప్పిన ప్రతి మాటను వినవలసినటువంటి బాధ్యత ఈ గురు సారథికి తప్పకుండా ఉంది. కాబట్టి ఆయన వెంటనే రథాన్ని తీసుకొచ్చి మధ్యలో ఉంచేశాడు. ఉంచేసరికి ఈయన ఇటు అటు చూశాడు. ఇటు అటు చూస్తే ఆయన ఒక మంచి వైపు ఉన్నప్పుడో లేదా ఒక పక్షం వైపు ఉన్నప్పుడో చూసినప్పుడు ఎదురుకుండా ఉన్న వాళ్ళు విరోధులుగా కనిపించారు. కానీ మధ్యకి వచ్చి చూసేసరికి కాస్తంత సాంసారికమైనటువంటి ఆసక్తి ఉన్నవారు చూసినటువంటి చూపులతో చూసేసరికి ఒక్క క్షణంలో అందరూ నావారు అని అనిపించారు. మానవుడ యొక్క సహజమైన లక్షణం కదా. నాకు ఈగో ఉంది అని గర్వంగా చెప్పుకుంటున్నారు కదా. నాకు ఈగో ఉంది, నాకు ఈగో ఉంది అని గర్వంగా చెప్పుకోవాలా, అవమానంగా చెప్పుకోవాలా అనే ప్రశ్న ఇంతవరకు ఎవరికి రాలేదు. ఈగో అనేది లేదా అహంకారం అనేది మంచి గుణమా చెడ్డ గుణమా? అది దుర్గుణమే అయినట్లయితే నాకు అహంకారం ఎక్కువండి అని సిగ్గుతో కదా చెప్పుకోవాలి. నాకు అహంకారం ఎక్కువండి అని కాస్త విరుచుకుని గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే ఇది నాది అనేటువంటి భావనతో. అహంకారం నాకు ఉంటే అది నాది. అహంకారం ఉండకూడదు. ఎవరికి ఉండకూడదు? ఎదుటివారికి ఉండకూడదు. అహంకారం లాంటి దుర్గుణాలన్నీ కూడా ఎదుటివారికి ఉండకూడదు. నాకు ఉన్నప్పుడు అవి నావి, నావి కాబట్టి అవి నాకు ఇష్టమైనటువంటి భావాలు. అన్నీ నావే. నాలో ఉండేటువంటి అహంకారము, నాలో ఉండేటువంటి మంచి గుణాలు లేదా నాలో ఉండేటువంటి కొన్ని దౌర్జన్యపూరితమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా నావే కాబట్టి నావి అనేటువంటి భావన వచ్చినప్పుడు మానవుడికి తనలో ఉండేటువంటి భావాలన్నీ ఎలా అయితే ఇష్టంగా మారిపోతాయో అలా అర్జునుడికి కూడా వీళ్ళందరూ నా వాళ్ళు అనిపించగానే అందరూ ఇష్టంగా మారిపోయారు. అందరూ ఇష్టమైతే మంచిదే. నావారు అయ్యా అందరూ రండి, అందరూ సంతోషంగా ఉండాలి అనేది ఏ ఆనంద ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుంటే బాగానే ఉంటుంది. కానీ యుద్ధంలో నావాళ్ళు అనుకుంటే జరిగేది ఏంటి? యుద్ధంలో నావారు అనుకోవడానికి వీల్లేదు కదా. యుద్ధంలో ఏమనుకోవాలి? నాకు ప్రతియోధుడు లేదా నాకు ప్రతిద్వంద్వి, నా శత్రువు అనేటువంటి భావనతోనే చేయాలి కదా. కానీ ఇక్కడ ఈయనకి మాత్రం నావారు అనేటువంటి భావన వచ్చేసింది. ఆ భావన రావడం ఎలా వచ్చింది అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉన్నవాడు, అనేక యోగ సాధనలను
చేసుకున్నవాడు, అనేక యోగ సిద్ధులను కూడా పొందినవాడు ఈ మహానుభావుడు. ఈయనకి రావటమే ఒక తరంగంలా కాక ఒక ఉబెత్తున లేచి పడేటువంటి మహాతరంగంలాగా భావన వచ్చేసింది. పెద్ద తరంగం, తట్టుకోలేనంత శక్తి ఉండేటువంటి తరంగంలాగా ఈ భావన ఆయన్ని ముంచెత్తింది. ఆ భావనలో ఆయన మునిగిపోయాడు, పూర్తిగా మునిగిపోయాడు. మునిగిపోయి అసలు ఈ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరు, కావాలని కోరుకున్నది ఎవరు, ఇంతదాకా తెచ్చింది ఎవరెవరు అనే మాటలన్నీ కూడా మరచిపోయి అసలు ఇది యుద్ధభూమి, ఈ యుద్ధభూమిలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా, ఇలాంటివి ఏమీ లేకుండా ఏం చేశాడు, ముందు తన చేతిలో ఉండేటువంటి ధనుస్సును కాస్త కింద పారేశాడు. పారేసి నేను యుద్ధం చేయను అని అన్నాడు. నేను యుద్ధం చేయను అనే మాట అంటే, నేను చాలా శాంతి కాముకుడిని అనే మాట అంటే ఇంకొక సందర్భంలో చాలా గౌరవించవలసినటువంటి విధానమే. కానీ యుద్ధం జరగవలసినటువంటి సందర్భంలో, యుద్ధం జరిగి తీరవలసినటువంటి సందర్భంలో, అందులోనూ ధర్మానికి విజయాన్ని తెచ్చిపెట్టవలసినటువంటి యుద్ధం జరగవలసినటువంటి సందర్భంలో, తనదే అయినటువంటి ధర్మాన్ని ఆచరించి చూపించవలసినటువంటి ఈ యుద్ధ సందర్భంలో నేను యుద్ధం చేయను అనే అస్త్ర సన్యాసం అనేది ఏమాత్రం పనికొచ్చేటువంటి సన్యాసం కాదు, ఏమాత్రం పనికొచ్చేటువంటి భావన అయితే కాదు. అందువలన ఆ పక్కనే ఉండేటువంటి ఆ జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా నువ్వు ఆలోచించొద్దు అని మెత్తగా మందలించాడు. క్లైబ్యం ఆస్మగమ పార్థ అని అన్నాడు. నైతత్వయ్యుపపద్యతే అని కూడా చెప్పాడు. ఇది నువ్వు చేయకూడదు, ఇది నీలాంటి వారు చేయవలసినటువంటి పని కాదు అనే మాటను స్పష్టంగా చెప్పాడు. చెప్పినా సరే ఈయనకి వచ్చినటువంటి భావనా తరంగం, వచ్చినటువంటి తనను ముంచెత్తినటువంటి ఆ పెద్ద తరంగం, నావారు అనేటువంటి భావనతో నిండి ఉండేటువంటి తరంగం ఆ పరమాత్మ చేసేటువంటి ఉపదేశాన్ని విననివ్వలేదు. నువ్వు ఏమైనా చెప్పు, ఎలాగైనా సరే నేను ఈ యుద్ధం చేయను, ఈ యుద్ధంలో నేను పారిపోను. ఎందుకంటే కొంత నాకు కూడా వివేకం ఉంది, యుద్ధంలో పారిపోకూడదు, యుద్ధంలో పారిపోవటం అనేది ఆత్మహత్యతో సమానం అని వీరులు భావిస్తారు. కాబట్టి నేను పారిపోను, ఇక్కడే ఉంటాను, కానీ యుద్ధం చేయను అని కాసేపు అన్నాడు. కాసేపేమో నేను వెళ్ళి బిచ్చమెత్తుకుంటానన్నాడు, కాసేపు ఏదో సన్యాసం తీసుకుంటానన్నాడు. అన్నీ దగ్గరగా ఇలాంటి మాటలే మాట్లాడాడు. మొత్తం మీద యుద్ధం చేయను అనే విషయాన్ని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. ఈ అర్జునుడు పాపం ఇప్పుడు ఒక చిన్న భావనలో మునిగిపోయి కొంచెం టెన్షన్లో ఉన్నాడే కానీ వాస్తవానికి మాట వినని వాడే కాదు, చెప్పిన మాట వినే రకమే. ఎన్నో సందర్భాలలో ఈయనకి ఎవరైనా పెద్దలు చెప్పిన మాటను ఈయన తూచా తప్పకుండా ఆచరించడం అనేది జరిగింది. ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదయ్యా, యుద్ధం వచ్చేసాము, యుద్ధంలో మధ్యకు వచ్చేసాము, ఇప్పుడు నువ్వు ఇలా వెనక్కి తగ్గటాలు, కింద గాంధీవాలు పారేయటాలు లాంటి కొత్త యాక్షన్స్ ఏమీ చేయకూడదు. నువ్వు యుద్ధం చెయ్యి, తీసుకో, గాంధీవం తీసుకోలే అని గట్టిగా అంటే, ఒక్కసారి గట్టిగా అంటే ఈయన వినే రకమే. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం కూడా దానికి అనుకూలమైనటువంటి సందర్భమే. కానీ పరమాత్మ మాత్రం అలా అనలేదు, అలా చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న, లేదా ఒక $1 మిలియన్ క్వశ్చన్. యుద్ధం చేయను అన్నటువంటి అర్జునుణ్ణి, యుద్ధం చేయి అంటేనే యుద్ధం చేసేటువంటి మాట వినే వినయం ఉండేటువంటి మంచి అర్జునుణ్ణి, స్నేహితుణ్ణి ఒక్క మాటతో చెప్పవలసింది పోయి వేరే ఆలోచనను పరమాత్మ ఎందుకు చేశాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏం చేశాడు పరమాత్మ, ఏం ఆలోచన చేశాడు అంటే, ఆయనకి చెప్పుకోవటానికి మనసు లేదు. మనసు ఉన్నది కేవలం మానవులకు మాత్రమే. మిగతా జీవులకి మనసు ఒకవేళ ఉంటే ఉండవచ్చు, కానీ అదేం పనికొచ్చే మనసు కాదు. మానవులకు మాత్రమే పనికొచ్చే మనసు ఉంది, పరమాత్మకు ఆ మనసు లేదు. అప్రాణో యమనా శుభ్ర అని ఆయన గురించిన ఉపనిషద్ వాక్యం. కాబట్టి ఆయనకు మనసు లేదు, కానీ ఆలోచన తరంగాలు ఆయనలో ఉన్నాయి.
ఆయనేమనుకున్నాడు, ఈ అర్జునుడు ఇంత విశాలమైనటువంటి సృష్టిలో ఎంత చుక్క, ఎంత చిన్న జీవుడైనా, ఎంత విశాలమైనటువంటి సృష్టి జరిగింది. ఈ సృష్టిలో ఎంతమంది తమ తమ అజ్ఞానాలతో తమ తమ శరీరాలను గ్రహించారు, తమ శరీరాలను తామే పొందారు. ఎంతమంది శరీరాలతో పుట్టుకొచ్చారు, ఎంతమంది శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎంతమంది ఈ జీవితాన్ని ప్రారంభించినందుకు చేసుకోవలసినటువంటి లక్ష్యాన్ని సరిగ్గా నిర్దేశం చేసుకున్నారు, ఎంతమంది ఆ నిర్దేశానికి దగ్గరగా సాగారు, ఎంతమంది ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు అనేది చూస్తూనే ఉన్నాం కదా. మానవుల మనసులలో ప్రధానంగా ఉండేవి రెండే కదా. ఒకటి శోకం, మరొకటి ఆ శోకానికి కారణమైనటువంటి మోహం. మానవుడు నిరంతరం సంతోషిస్తూ ఉన్నప్పటికీ, ఎన్నో సంతోషాలకు కారణం ఉన్నప్పటికీ నిరంతరం శోకిస్తూనే ఉన్నాడు కదా. ఏదో ఒక శోకాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు కదా. ఆ శోకానికి కారణం సరిగ్గా తెలుసుకోలేక, కారణం అనేది శోకానికి మోహం తప్ప మరొకటి లేదు అని తెలియలేక చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు కదా. శోకమోహాలు అనేటువంటి రెండిటి మధ్య మానవుడు కొట్టుమిట్లాడుతున్నాడు కదా. ఈ శోకమోహాల వల్లనే కదా మానవుడికి ఈ జన్మ పరంపర తామర తంపరలాగా పుట్టుకొస్తోంది. ఇట్లాంటి జన్మను తీసుకున్నవారు లేదా ఇలాంటి జన్మను పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ రకంగా ఆలోచించారు, ఎంతమంది సాధారణ మానవులు తాము చేయవలసినటువంటి కర్తవ్యాలను ఏదో ఒక చిన్న అవాంతరంతో మధ్యలో వదిలేస్తున్నారు, ఎంతమంది సాధకులు సిద్ధికి దగ్గరగా వెళుతూ ఉండగానే వారి సాధనల మధ్యలో పారేసుకుంటున్నారు, ఎంతమంది పై స్థాయి వారు వదిలేస్తున్నారు, ఎంతమంది కింద స్థాయి వారు ఇలా నష్టపోతున్నారు. అందరూ ఇలాగే ఉన్నారు దగ్గరగాను. ఒకళ్ళిద్దరు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని ఒకళ్ళిద్దరే కదా సిద్ధిదాకా వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ మధ్యలో ఏదో తట్ట పారేయడం అనేటువంటి విధానంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు అర్జునుడికి మాత్రమే లేచి యుద్ధం చేయి అని మనం సలహా చెప్పేస్తే, ఒకవేళ అర్జునుడికి మాత్రమే ఉపయోగించేట్టుగా చెప్పేస్తే పాపం మిగతా వారి పరిస్థితి ఏం కాదు. వారికి కూడా ఒక ఉపదేశం అందవలసిన అవసరం ఉంది కదా. వారికి కూడా ఉపదేశం తప్పకుండా అంది తీరాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇలాంటి పరిస్థితులలో అర్జునుడు లాంటి వారు లేదా అర్జునుడు లాంటి వారు అనే రెండు రకాలు లేకుండా మానవులు ఏం చేయాలి అనేటువంటి ఒక సందిగ్ధతలో ఒక కార్యాచరణ ప్రణాళికను మనం ఏర్పరిచి తీరవలసిందే కదా. ఈ కార్యాచరణ ప్రణాళికలో ఎన్నోసార్లు వేదంలో కానీ మరొక సందర్భంలో కానీ మనమే చెప్పి ఉన్నప్పటికీ పరమాత్మే అటు వేదవాక్యాల రూపంలో కానీ లేదా వేరు ఉపదేశాలలో కానీ తన యొక్క క్రియల రూపంలో కానీ అవతారాలలో కానీ ఎక్కడెక్కడ వీలైతే ఎక్కడెక్కడ కుదిరితే అక్కడక్కడంతా కూడా ఉపదేశం చేసినప్పటికీ ఇలాంటి పాపం అని జాలి పడవలసినటువంటి స్థితిలో ఉండేటువంటి మానవులకు మరొకసారి ఉపదేశం చేసి తీరవలసిందే కదా. అందులోనూ ఇది ద్వాపర యుగాంతం, ద్వాపర యుగం చివరికి వచ్చేసింది. రాబోతున్నది అతి కష్టకాలమైనటువంటి కలికాలం, ఘోర కలికాలం. ద్వాపర యుగంలో చివరికి వచ్చేస్తే ఎన్నెన్నో ప్రభావాలు, ఎన్నెన్నో యోగ విద్యలు, ఎన్నెన్నో అస్త్ర విద్యలు, ఎన్నెన్నో విశేషాలు ఉండేటువంటి మహానుభావులలో అగ్రగణ్యుడైనటువంటి అర్జునుడే ఇలాంటి ఆలోచన చేస్తే, తర్వాత రాబోయే కాలంలో సాధారణమైనటువంటి మతి ఉండేవారు ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి అనే రెండిటి మధ్య తేడా తెలియని వాళ్ళు, తేడా తెలుసుకోవాలి అనేటువంటి తపనే లేని వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏం కాదు. వీళ్ళందరికీ కూడా సరిగ్గా అందేటువంటి ఉపదేశం ఒకటి ఈ అర్జునుడిని వ్యాజంగా చేసుకుని మనం చేసి తీరాలి కదా. ఇలాంటి ఉపదేశాలను వినాలి అని ఎంతోమంది సిద్ధులు, సాధకులు, పై స్థాయి సాధకులు నేను అవతారాన్ని స్వీకరించిన దగ్గర నుండి నా వెంటే ఉండి
నేనేం చేస్తున్నాను, ఏం ఉపదేశం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను, ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా పైవారికి అందించాలి అని వెంపర్లాడుతున్నటువంటి మహాసాధకులు కొంతమంది ఉండనే ఉన్నారు కదా. వారికి కూడా ఒక ఉపదేశ విధానం అంది తీరాలి కదా. కాబట్టి పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, సాధకులు కావచ్చు, బాధ పొందిన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ అందేటట్లుగా ఒక ఉపదేశాన్ని ఈరోజు అందించి తీరాలి, మరొకసారి అందించి తీరాలి, మరొకసారి ఈ ప్రయత్నం నేను ప్రారంభించి తీరాలి అని ఆయన ఆలోచించారు. ఆ ఆలోచనతో పరమాత్మ తన యొక్క ఉపదేశాన్ని పరిపూర్ణంగా అర్జునుడికి ఓపికగా చేశాడు. ఎంతసేపు చేశాడు అని మీరు అడిగితే నేను పొరపాటును కూడా సమాధానం చెప్పలేను. ఎంతసేపు చేసి ఉండొచ్చు? యుద్ధంలో ఒకరికొకరు ఎదురు పడి ఉన్నప్పుడు ఒకరికొకరు ఇంకేముంది, ఇవి వేసేయాల్సిందే, అస్త్రాలు వేసేయాల్సిందే, బాణాలు వేసుకోవాలి లేదా ఈటలు విసురుకోవాలి అనేటువంటి సందర్భంలో నుంచున్నప్పుడు ఎంతసేపు ఉపదేశం చేయగలడో అంతసేపే ఉపదేశం చేశాడు. విన్నవాడు మహామేధావి కాబట్టి ఆయన తొందరగా గ్రాస్ప్ చేశాడు. తర్వాత వినవలసిన వాళ్ళు అంత మేధావులు అవ్వచ్చు కాకపోవచ్చు, ఒకవేళ ఇటు అటుగా కూడా ఉండొచ్చు. కాబట్టి వారికి అందించేందుకు ఎలాగో మన వేదవ్యాసుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన దీన్ని మహాభారతంలో మధ్యలో గుచ్చి సరి అయిన సందర్భంలో దీన్ని శ్లోక రూపంలో తీసుకొచ్చి వివరణ తప్పకుండా ఇచ్చి తీరుతాడు. కాబట్టి ఆ బాధ ఏం లేదు అనే ఉద్దేశంతో ఎంతసేపు చేయాలో అంతసేపు ఉపదేశం చేశాడు. చక్కగానే ఉపదేశం చేశాడు. పరమాత్మ చేసినటువంటి ఆ ఉపదేశాన్ని అర్జునుడు శ్రద్ధగా విన్నాడు. వేదవ్యాసుడు శ్లోకాల రూపంలో మనం శ్రద్ధగా వినేందుకు వీలుగా కూర్చిపెట్టాడు. 7 శ్లోకశతై ఉపనిబంధ అని 700 శ్లోకాలలో పరమాత్మ చేసినటువంటి ఉపదేశాలను కొన్నిటి కలిపి, అలాగే అర్జునుడి ప్రశ్నలు, జరిగినటువంటి సంఘటనలు అన్నీ కలిపి ఈ శ్రీమద్ భగవద్గీత అనేటువంటి గ్రంథంగా 18 అధ్యాయాలతో మన ముందు వేదవ్యాస మహర్షి గారు ఉంచారు. ఈ వేదవ్యాస మహర్షి గారు కూడా పరమాత్మ యొక్క ఒక అంశావతారమే. ఎలాగైతే శ్రీకృష్ణుడు అవతారమో అలాగే వేదవ్యాస మహర్షి గారు కూడా అవతారమే. ఆయన యొక్క ప్రభావం, ఆయన చేసిన పనులు ఇవన్నీ చెప్పుకోవాలి అంటే 2 రోజులు 3 రోజులు చాలవు. కాబట్టి ఈ భగవద్గీతను మనకు అందించిన మహానుభావుడు అనే ఒకే ఒక ముక్కలో ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుడు శ్లోకలోకంలో రాయగా ఆ మహానుభావుడి యొక్క పూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు గురు రూపంలో ఉండి మనందరికీ వీలుగా ఉపదేశం చేయగా మన ముందు ఉండేటువంటి గ్రంథమే ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం. ఈ గ్రంథంలో మానవులు ఏం చేయాలి, దేనికోసం చేయాలి, మానవులు ఏం చేయాలి అనే విషయం మీద సరిగ్గా శ్రద్ధ పెట్టడం లేదు. అసలు ఎందుకు చేయాలి అనే అంశం మీద కూడా ఏమీ శ్రద్ధ పెట్టడం లేదు. ఎందుకు అనే ప్రశ్న గనక మానవుడి మనసులో నిజంగా మొలకెత్తితే అది మానవుడి జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది. ఎందుకు అనేటువంటి బీజం, ప్రశ్న బీజమే గనక మొలకెత్తి వృక్షంగా గనక ఎదిగితే దాని ఫలం, దాని పండు మానవుడికి చాలా తీయగా ఉంటుంది. సరి అయిన రీతిలో పెరిగితే మాత్రమే. వేరు వేరు రీతుల్లో పెరిగేటువంటి ప్రశ్న బీజం సరిగ్గా అని ఫలితాలను ఇవ్వదు. సరి అయిన రీతిలో పెరిగేటువంటి ఈ ప్రశ్న బీజం మొలకెత్తి వృక్షమై మానవుడిని మార్చేసే, మానవుడి జీవితానికే ఒక మార్పుని తెచ్చేటువంటి ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. కాబట్టి అటువంటి ప్రశ్నను రేకెత్తించాలి, ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాలి, ఆ ప్రశ్నకు సమాధానంగా ఏం చెయ్యాలి అనే అంశాన్ని కూడా మనం తేల్చి చెప్పాలి. తేల్చి చెప్పటం అనేది సాధారణమైనటువంటి భాషలో, అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగానే తేల్చి చెప్పాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏం చెయ్యాలి అని వరుస పెట్టి రాసేంత విధానంలో కాకుండా జనరల్ అబ్జర్వేషన్స్లో మొత్తం ఒక జీవితంలో ఏం చేయాలి అనేటువంటి ఉపదేశం చేయాలి
అనే పరమాత్మ సంకల్పానికి ప్రతీకగా నిలిచినటువంటి ఉపదేశం ఈ శ్రీమద్ భగవద్గీత అనేటువంటి గ్రంథరాజ రూపంలో మన ముందున్న ఉపదేశం. ఇది మనం అనుకున్నట్లుగా 700 శ్లోకాల విస్తృత రూపంలో ఉంది. మనకు ఉండేటువంటి సంక్షిప్తమైన సమయంలో ఏమాత్రం వేర్వేరు విషయాలకి ఎక్కువ సమయాన్ని ఖర్చు పెట్టలేనటువంటి వేగంగా నడిచేటువంటి అతివేగంగా నడిచేటువంటి ఈ జీవితంలో 700 శ్లోకాలకి రోజువారీ స్పేస్ ఎక్కడుంది? రోజువారీ అసలు 700 శ్లోకాలు చదవటం ఏమిటి? ఈ శ్లోకాలు ఏమిటి? ఈ కాలక్షేపం ఏమిటి? మనం చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి అని అనుకున్న సాధారణ జనాలకి వీలుగా 700 శ్లోకాలు ఏమీ లేవు, 108 శ్లోకాలే ఉన్నాయి అని చెప్పటానికి మనం దాన్ని కొంచెం సంక్షిప్తం చేసి, ఎట్లాగైతే పరమాత్మ వేదాలన్నిటినీ సంక్షిప్తం చేసి సారరూపంగా భగవద్గీతా గ్రంథాన్ని ఉంచాడు, అలాగే అందులోంచి కొన్ని శ్లోకాలను ఎంపిక చేసి వాటి సారాన్ని తీసే శక్తి మనకు లేదు కాబట్టి కొన్ని శ్లోకాలను మాత్రమే ఎంపిక చేసి 700 శ్లోకాలు ఏమీ కావు, అంతసేపు ఏం పట్టదు. ఇంతకుముందు నారాయణ గారు పాడినంత శ్లోకానికి 30 సెకండ్లు కూడా పట్టవు, శ్లోకానికి 20 సెకండ్స్ లేదా 18 సెకండ్స్ అని మాత్రమే పడుతుంది అనేటువంటిది. ఎందుకంటే విశ్వనాథరాజు గారు కూర్చుని ఆయన ఐఫోన్లో తీసి దాన్ని రికార్డు చేసి ఒక్కొక్క శ్లోకం ఎంతసేపు పడుతోంది అని లెక్క కూడా వేసి పెట్టారు. 18 నుంచి 20 సెకండ్స్ పట్టేటువంటి శ్లోకాలు మనం చదువుకుంటే 18 సెకండ్స్ తప్పకుండా పడతాయి. 21 చాలా ఎక్కువ, కొంచెం వృత్తం మారి అక్షరాలు కనుక ఎక్కువైతే 22, 25 అనే పరిమాణంలో ఉండేటువంటి శ్లోకాలను మనం ఎంపిక చేసుకుని దీనికి ఆనంద భగవద్గీత లేదా ఆనందం కోసం ఈ గీతను పారాయణం చేసుకోవటం, ఆనంద గీతా పారాయణం ఈ గీతలో ఉండేటువంటి అర్థాలను కొంచెం సంక్షిప్తంగానైనా మనస్సుకు ఎక్కించుకోవటం అనే దాన్ని పరమాత్మ చెప్పిన విధానంలో యజ్ఞంగా భావించి జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతం అని పరమాత్మ చెప్పినట్లుగా జ్ఞానయజ్ఞంగా భావించి దీన్ని ఒక యజ్ఞ రూపంలో, దీన్ని మానవుల యొక్క మనస్సులను మార్చేటువంటి, మానవుల యొక్క ప్రవృత్తిని, జీవన శైలిని మార్చేటువంటి అంటే ఏదో ఎటో తీసుకువెళ్ళిపోయే రకంలా కాకుండా సరి అయిన తీరులో తీసుకువెళ్ళేటువంటి యజ్ఞంలా మనం భావిస్తూ ఈ యజ్ఞానికి ఉపక్రమిద్దాం. ఇంత దీనికి ఉపోద్ఘాతం ఉంది కాబట్టి, ఇంత దీనికి ముందు జరిగింది కాబట్టి మానవుడి యొక్క జీవన విధానం సక్రమంగా సాగటానికి, మానవుడి యొక్క జీవన శైలి సరి అయిన రీతిలో నడవటానికి ఈ పరమాత్మ యొక్క ఉపదేశం తప్పకుండా మనకు ఒక కరదీపికగా ఉపయోగపడుతుంది. తప్పకుండా పరమాత్మ యొక్క ఈ గురుపదేశం మనకు సహకారిగా నిలుస్తుంది అనడంలో ఏమీ సందేహం లేదు. పరమాత్మ ఈ ఉపదేశాన్ని చేసేటప్పుడు మానవుల యొక్క, జీవుల యొక్క సమగ్రమైనటువంటి హిస్టరీని లేదా జీవుల యొక్క ఉత్పత్తి వినాశాలన్నిటినీ, జీవుల యొక్క జన్మలన్నిటినీ ఒక లెక్కలోకి తీసుకుని ఏ జీవుడు ఏ జన్మలలో ఏ విధంగా ఆలోచించాడు అనే దాని మీద కూడా డేటా కలెక్ట్ చేసి ఎన్నో సాధకుల యొక్క సాధనలన్నిటినీ కూడా సంగ్రహం చేసి వాటన్నిటినీ అందరికీ, సందేహాలు ఉన్నవారికి, సందేహాలు లేని వారికి, అసలే ఏమీ తెలియని వారికి, తెలిసి తెలియకుండా ఉండేవారికి అందరికీ కూడా వీలుగా ఉండేటట్లుగా ఉపదేశం చేసి చూపించాడు. కాబట్టి ప్రతి మానవుడికి, మానవుడిగా పుట్టినటువంటి ప్రతి వాడికి ఉపయోగించేటువంటి ఉపదేశం ఈ శ్రీమద్ భగవద్గీత అనేటువంటి ఉపదేశం. కాబట్టి ఈ ఉపదేశాన్ని మనం సంక్షిప్తంగానో లేదా విస్తృతంగానో, కొన్ని శ్లోకాలకో లేదా అన్ని శ్లోకాలకో తప్పకుండా చేసుకోవాలి. ఆ ఉపదేశం యొక్క సారాంశాన్నైనా కనీసం మనం గ్రహించాలి. ఆ సారాంశాన్ని గ్రహించిన తర్వాత అందులో అణువంతైన ఆచరణలో పెట్టాలి అనేటువంటి సంకల్పాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి. సహజంగా అణువంత ఆచరణ వస్తూ ఉండగా మనం దానికి మరొక అణువును జోడించేందుకు మన మనస్సుని సమాయత్తపరచుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి అనుకుందాం. అనుకుని మనం ఈ 3వ భాగం శ్లోకాల యొక్క సంక్షిప్త
వ్యాఖ్యానం అనేటువంటి భాగానికి ప్రయాణం చేద్దాం. కొంచెం ఉపోద్ఘాతం ఎక్కువైనట్టుంది. చంద్రాజీ గారు 2 వేళ్ళు పైకి లేచినాయి, అంటే 2 చెప్పుకోకూడదు, అరగంటలు అయిపోయినాయి. ఇంకొక అరగంట దగ్గరగా నిలిచి ఉంది. కానీ శ్లోకాల యొక్క సారాంశం కంటే కూడా, శ్లోకాల యొక్క అర్థం కంటే కూడా ఈ ఉపదేశం యొక్క రిలవెన్స్ ఏంటి అనే అంశం మీదే మనం ఎక్కువ వర్కౌట్ చేయాలి అని నా దృఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి దీని యొక్క రిలవెన్స్ ఇంత బలంగా ఉంది కాబట్టి ఇది తప్పకుండా ప్రతి మానవుడికి ఉపదేశం చేసేటువంటి గ్రంథరాజం కాబట్టి ప్రతి మానవుడు దీన్ని ఆదరించి తీరాలి, ఇందులో ఉండేటువంటి అర్థాన్ని ఎంతో కొంత ఆచరించి తీరాలి అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అర్జునుడు అనేటువంటి వ్యక్తి లేదా జీవుడు శోకమోహాల్లో కూరుకుపోయి ఉన్నాడు. శోకమోహాల్లో కూరుకుపోయి ఉండటం వలన తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయను అని తేల్చి చెప్పేశాడు. ఈ పరిస్థితిలో పరమాత్మ యొక్క ఉపదేశం ఏమై ఉండాలి, పరమాత్మ ఉపదేశం ఎలా ప్రారంభం అవ్వాలి, ఎలా పూర్తి కావాలి? ఈ శోకమోహాల్లో కూరుకుపోయి ఉండేటువంటి ఈ సాధారణ జీవుడి లాంటి అర్జునుడికి ఏ పదంతో పరమాత్మ ఉపదేశం ప్రారంభించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. మనకు ప్రశ్న అక్కర్లేదు, ఆయనకి ప్రశ్నే అక్కర్లేదు. అందువలన దానికి సమాధానంగా ఆయన సరి అయిన వర్డింగ్తో మొదటి శ్లోకంలో తన యొక్క ఉపదేశాన్ని ఇలా ప్రారంభించాడు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. మానవులందరికీ మొదలు ఒక చిన్న చరుపు లాంటి శ్లోకం ఇది. మానవులందరూ తమను తాము చాలా తెలివైన వాళ్ళుగా భావించుకుంటున్నారు. పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పెద్ద తెలివైన మాటలు మాట్లాడుతున్నారు. ఎంత మాటలు మాట్లాడుతున్నారు? ఈ భూమి మీద ఉండేవాడు చంద్రుడి గురించి మాట్లాడతాడు, చంద్రుడిని దాటి ఇంకో అంగారక గ్రహం అంటాడు, ఏవో అక్కడికి వెళ్ళొచ్చు అంటాడు, ఇక్కడికి వెళ్ళొచ్చు అంటాడు. అంగారక గ్రహం మీద అణుబాంబులు వేసేస్తే కనుక అక్కడ ఏదో ఇది వచ్చేస్తుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, ఆ గ్రీన్ హౌస్లో కాయగూరలు పండించుకోవచ్చు అని అంటాడు. ఉన్న భూలోకం మీద కాయగూరలు ఎలా పండించుకోవాలి అనే సంగతి పెద్దగా ఆలోచించడు. అంగారక గ్రహం మీద వ్యవసాయం ఏంటి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తాడు. ప్రజ్ఞావాదాంశ భాషతే. కానీ చంద్రుడు కావచ్చు లేదా అంగారకుడు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళేవాడు ఎవరు, వెళ్ళేటువంటి నేను ఎవరు, హూ యామ్ ఐ అనేటువంటి ప్రశ్నను మాత్రం వేసుకోవట్లేదు. నేనెవరు అని తెలుసుకోకుండా నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి లేదా అంగారకుడి మీదకి వెళ్ళాలి, భూమి మీద ఏదో వాతావరణం మార్పులు వచ్చేస్తాయి, ఈ లోపల వేరే గ్రహానికి మారిపోవాలి అనేటువంటి ఆలోచనలు లేదా ఇలాంటి ఆలోచనలు, ఇంతకంటే ఎక్కువైనటువంటి ఆలోచనలు మానవుడు చేస్తూనే ఉన్నాడు. చేసి అవే మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. తెలివైన వారు మాట్లాడే మాటలన్నీ మాట్లాడతాడు, కానీ తెలివిగా ఉన్నట్లు తోచడం లేదు. ఎందుకు తోచడం లేదు? అశోచ్యానంద శోచస్త్వం. ఆలోచించవలసినటువంటి విషయాల మీద ఆలోచించడం పోయి ఆలోచించకూడని విషయాల మీద, శోకాన్ని చేయకూడని లేదా శోకపడకూడని, బాధపడకూడని అంశాల మీద బాధపడుతున్నారు. ఆలోచనలన్నీ అక్కర్లేని విషయాల మీద చేస్తున్నారు. చేయవలసినటువంటి ఒకే ఒక పరమాత్మతత్వం మీద ఆలోచనలను చేయడం లేదు. ఏం చేస్తున్నారు? ఒకవేళ హూ యామ్ ఐ అనేటువంటి ప్రశ్నను వేసుకున్నా, ఒకవేళ అలా వేసుకున్నా ఎటువంటిగా ఎంతసేపటికి నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, నేను ఇప్పుడు పుట్టాను అప్పుడు పెరిగాను, లేదా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, నా పదవి ఇది, నా అధికారం ఇది, నాకున్న సంపద ఇది అని ఇలాంటివన్నీ ఆలోచించుకుంటున్నారు. ఆలోచించుకుని శరీరానికి తగినట్లుగా తమను తాము ఆలోచన విధానంలో ప్రవేశపెట్టుకుంటున్నారు. శరీరం దాని చుట్టూ తిరిగేటువంటి ఆలోచనలే తప్ప అసలు ఆత్మస్వరూపం గురించి ఆలోచన రావటమే లేదు. రావటం లేకపోగా
ఈ శరీరం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోబోతోంది, లేదా ఎదుటివాడి శరీరం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోబోతోంది, ఇలాంటి అంశాల మీదే ఎక్కువ ఆలోచిస్తున్నారు. గతాసూన్ అగతాసూంశ్చ, ఈ శరీరం ఎప్పుడో పుట్టక తప్పదు, ఎప్పటికో ఒకప్పటికి పోకా తప్పదు. ఎన్నో కల్పాల పాటు చిరంజీవులుగా ఆయుష్ సంపాదించుకున్న వారందరూ కూడా వారి శరీరాన్ని విడిచిపెట్టుకున్నారు. కొంతమంది తక్కువ సమయంలో, కొంతమంది ఎక్కువ సమయంలో, కొన్ని ప్రాణులు అతి తక్కువ సమయంలో, కొంతమంది ప్రాణులు ఎక్కువ సమయంలో ఉంటున్నారు, శరీరంలో ఉంటున్నారు. కానీ వాటి గురించి, ఆ శరీరాల గురించి, ఆ శరీరంలో ఉండేటువంటి ప్రాణాల గురించి ఆలోచించడం అనేది తెలివైన పని అయితే కాదు. గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః, నిజమైనటువంటి పండితులు, నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వారు, తత్వజ్ఞానం ఉండేటువంటి వారు, ఆత్మతత్వజ్ఞానం కలిగిన వారు, పరమాత్మ స్వరూపం జ్ఞానం ఉన్నవారు ఇలా ఆలోచించరు. ఇలా ఆలోచించరు. శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలే కావచ్చు, లేదా శరీరంలో ఉండేటువంటి ఈ ప్రాణాపానాది వాయువుల యొక్క సంచారం మీద ఉండేటువంటి ఆలోచనలే కావచ్చు, వాటిని చేయరు. కాబట్టి పండితులం అనుకునేవారు, లేదా మేము తెలివైన వాళ్ళము, లేదా మేధావులము అని అనుకునేవారు, లేదా మమ్మల్ని మించినటువంటి విజ్ఞానం ఎవరికీ లేదు అని అనుకునేవారు ఎవరైనా సరే బయట విషయాల మీద ఆలోచనలు మాని నా స్వరూపం ఏమిటి, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఈ శరీరం నన్ను వెంటాడుతోంది, ఇలాంటి ఆలోచనలను చేసుకోవటం అనేది ప్రాథమికమైన విధి అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. దానితో సందర్భానికి తగినటువంటి సూచనను కూడా చేస్తున్నాడు. నీ వారు లేదా నా వారు అని వీరందరినీ అనుకుని వీరందరినీ నేనేదో సంహరిస్తే వీళ్ళందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతారు అని నువ్వేదో బాధపడుతున్నావు, దాని గురించి ఆలోచన అనేది సరిగైనది కాదు అని సందర్భోచితంగానూ చెప్తున్నాడు. అలాగే మానవ జీవిత సందర్భోచితంగాను కూడా రెండు రకాలుగాను చెప్తున్నాడు. వాస్తవానికి ఇది శాస్త్రారంభ శ్లోకం అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం. గీతాశాస్త్రం అంటే గీత ఉపదేశం చేసేటువంటి శాస్త్రం. ఆ శాస్త్రంలో ప్రారంభ శ్లోకం లేదా పరమాత్మ యొక్క నిజమైన అభిప్రాయం, పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అభిప్రాయం పూర్తిగా ఉండేటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకానికి సంక్షిప్తంగా వ్యాఖ్యానం చేసుకోవటము కష్టమే, అంత విస్తృతంగా వ్యాఖ్యానం వినటము కష్టమే. కానీ మానవుల యొక్క ఆలోచన విధానం మారాలి అని చెప్పడానికి ప్రధానంగా మనం తీసుకోవలసినటువంటి శ్లోకం ఇది. అశౌచ్యానంద శౌచస్వం అనేటువంటి శ్లోకం. ఎందుకు ఇలా నేను అంటున్నాను అంటే, మానవుల యొక్క శరీరాలు కొత్తవి వస్తూనే ఉన్నాయి, కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి, పాతవి తొలగిపోతూనే ఉన్నాయి. ఒకే శరీరంలో కూడా రకరకాల మార్పులు మానవ శరీరంలో కలుగుతూనే ఉన్నాయి. వీటిని రెండింటినీ కనుక పక్కపక్కన వేసుకుని చూస్తే ఏమీ తేడా లేదు అనే విషయం స్పష్టంగా ఉంటుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. ఒకే శరీరంలో బాల్యం, అలాగే మధ్య వయస్సు, చివరి వయస్సు అనేటువంటి 3 అవస్థలను సహజంగానే అంగీకరిస్తున్నారు కదా మానవులు. ఇలాంటి సందర్భంలో ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని పొందటం అనేటువంటి మార్పును కూడా సహజంగా ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? మానవ శరీరంలో మార్పులు ఎలా సహజమో శరీరం యొక్క మార్పు కూడా అంతే సహజం. దాన్ని అనవసరంగా మోహానికి హేతువుగా వాడుకోరాదు. దాని మీద వ్యామోహం పనికిరాదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెప్పి ఇదే విషయాన్ని వివరించడానికి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అనేటువంటి ఉపదేశం కూడా చేశారు. ఈ శరీరం మీద, ఈ శరీరం యొక్క పోషణ కోసం రకరకాల వస్త్రాలు ధరిస్తున్నాడు. రకరకాల వస్త్రాలు ధరించేటువంటి మానవుడు ఈరోజు ఉండే వస్త్రాన్ని రేపు విడిచిపెట్టేస్తున్నాడు. ఒకవేళ ఈరోజు ధరించినటువంటి వస్త్రం మీద చాలా ఎక్కువ వ్యామోహం ఉంటే కాస్త దాన్ని 2 రోజులు 3 రోజులు ధరించి పెడుతున్నాడు.
ధరించి పెడతారు, నమ్మకం ఏమీ సందేహం అక్కర్లేదు. ఈ ప్యాంటు షర్టు బాగుంది అంటే ఏమి ఇదేదో ఇస్త్రీ చేయించింది అని నమ్మక్కర్లేదు కదండి. ఏమో నిన్న వేసుకున్నది కూడా అయి ఉండొచ్చు, నిన్న వేసుకున్న దాన్ని మరొకసారి మడతలు తోసేట్టుగా చేతితో తోసేస్తే మళ్ళీ ఇక్కడ కనిపించవచ్చు. నిన్నేమో ఒక పేటలో కనిపిస్తారు, ఈరోజు ఇంకో పేటలో కనిపిస్తారు. నిన్న చూసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు చూడక్కర్లేదు, చూసినా సరే దీన్ని ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇలా ఈ వస్త్రాలు ధరించినవే ధరించిన ఎన్నో రోజులకి ధరించిన ఆ ధరించినటువంటి వస్త్రాలు, కట్టుకున్నటువంటి బట్టలు కొన్ని రోజులకి చిరిగి తీరాలి కదా. చిరిగి తీరిన తర్వాత వాటిని పక్కన పడేసి కనీసం ఇంకొక కొత్త బట్టను కట్టుకుని తీరుతారు కదా. అట్లాగే చిరిగిపోయినటువంటి దేహాన్ని, శక్తి తగ్గినటువంటి దేహాన్ని లేదా కాలం చెల్లినటువంటి దేహాన్ని విడిచిపెట్టి కొత్త దేహాన్ని తీసుకోవటం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియను ఇంకో రకంగా అర్థం చేసుకోరాదు. ఇది మానవుల యొక్క సాధారణమైనటువంటి ఆలోచన విధానానికి కూడా ఇది సరి అయిన ఉపదేశం, సందర్భానికి కూడా సరి అయినటువంటి ఉపదేశం. మానవులు కేవలం తమ శరీరం మీద వ్యామోహంతో ఆ శరీరానికి ఏది అనుకూలమో దానికోసమే ప్రయత్నం చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నారు. కానీ శరీరాన్ని దాటి, శరీరాన్ని అధిగమించి దానికంటే కూడా ఎక్కువ దూరం పోయి ఆలోచించవలసినటువంటి అవసరం మానవులకు ఉంది అనే సంగతి తెలియచెప్పాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. వెల్లడిస్తూ ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరంలో ఉండేటువంటి మీ యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శరీరాలు మారిపోతున్నాయి, మారిపోతున్నా సరే ఒకడు అన్ని శరీరాలలోనూ ఉన్నాడు. ఒకే శరీరంలో 3 రకాలైన మార్పులు వస్తున్నాయి. బాల్యం, చిన్నతనంలో ఒక మార్పు, మధ్య వయస్సులో ఇంకో రకంగా ఉంది, వార్ధక్యం ఎక్కువైన తర్వాత శరీరం మరొక రకంగా ఉంది. శరీరాలు మార్పును చెందుతున్నా సరే మార్పు లేకు నేను 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 అనుకునేటువంటి వాడు ఒకడు లోపల ఉంటూనే ఉన్నాడు. అటువంటి వాడు ఉన్నట్లుగానే శరీరాలు మారినా కూడా నేను అనుకునేటువంటి ఒకే వ్యక్తి, ఒకే ఆత్మ ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకున్నటువంటి ఆత్మస్వరూపానికి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపః నశోషయతి మారుతః అనే రూపం ఉన్నది అని కూడా అర్థం చేసుకోండి. శరీరానికి ఉన్నట్లుగా ఈ ఆత్మస్వరూపానికి అవయవాలు లేవు. అవయవాలు లేవు కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని శస్త్రాలు ఏవి రెండుగా చీల్చలేవు. ఈ ఆత్మస్వరూపాన్ని అగ్ని భస్మం చేయలేడు. ఆత్మస్వరూపాన్ని అవయవాలు లేవు కాబట్టి తడి చేయలేవు లేదా తడిపేయలేవు. నీరు వాటిని ఆత్మస్వరూపాన్ని తడి చేయలేవు. వాయువు ఈ ఆత్మస్వరూపాన్ని ఎండగట్టలేడు. ఏ భూతంతోనూ ఏ క్రియతోనూ ఈ ఆత్మస్వరూపానికి ఏమాత్రం సంబంధం ఉండదు. సంబంధం ఉండేది ఈ వికారాలతో లేదా క్రియలతో సంబంధం ఉండేది కేవలం శరీరానికి మాత్రమే. కానీ ఆ శరీరానికి 2 తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఏమిటి అంటే, ఒకటి జన్మ, మరొకటి వినాశం. ఏమది? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినటువంటి ప్రతి మానవుడికి చివరి దశ అనేది తప్పనే తప్పదు. చివరి దశ అనుభవించినటువంటి ఇదే ఆత్మస్వరూపానికి మళ్ళీ మొదటి దశ, మళ్ళీ కొత్త శరీరం అనేది కూడా తప్పదు. ఇది తత్వజ్ఞానం కలిగేంత వరకు మానవుడికి పరంపరగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తీరవలసినటువంటి ఫలితం. ఇది ఎవరూ తప్పించుకోగలిగినటువంటి అంశం కాదు. కేవలం తత్వజ్ఞానం ఒక్కటే దానికి తరుణోపాయం. అది కాక మిగతావేవీ దీన్ని తప్పించలేవు. కాబట్టి అటువంటి తప్పించలేని అపరిహార్యమైనటువంటి ఈ విషయంలో ఎవరు అనవసరంగా శోకిస్తూ కూర్చోవడానికి వీల్లేదు. శోకం అనేది ఒక కారణంతో వచ్చి మానవుణ్ణి సవ్యమైనటువంటి దానికి తీసుకువెళ్ళేట్లయితే కొంచెం పర్వాలేదు. కానీ కేవలం శోకానికే మిగిలిపోయేటువంటి, తెలుగులో కొంచెం గ్రామ్యమైన భాషలో చెప్పుకోవాలంటే ఏడుస్తూ కూర్చోవడానికే పనికొచ్చేటువంటి శోకం అనేది ఏమీ ఉపయోగించదు.
కాబట్టి ఇటువంటి శోకాన్ని విడిచిపెట్టవలసింది. శోకానికి కారణమైనటువంటి ఈ శరీరం మీద నేను అనే భావనను కూడా విడిచిపెట్టవలసింది. నత్వం శోచితుమర్హసి, శోకము వద్దు, ఈ మోహము వద్దు అనే మాటను స్పష్టంగా చెప్పాడు. శోకం వద్దంటారు, మోహం వద్దంటారు, ఏం చేయాలి అంటే చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయాలి. ఏం కర్తవ్యం చేయాలి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అని కూడా చెప్పాడు. నీకు వేదంలో కానీ లేదా నీ ఆచార సంహితలో కానీ ఎక్కడైనా సరే నీకు విహితమైనటువంటి అంటే నీవు చేసి తీరవలసినటువంటి సత్కర్మలు కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రం చేస్తూ పోవటం అనే అంశాన్ని దాటి ఒక్క అడుగు కూడా బయటికి వేయదు. కర్మలను చేసుకుంటూ పోవటం అనే అంశాన్ని దాటి అడుగు వేయటం అంటే ఏమిటి అంటే ఆ కర్మలకు ఫలితాన్ని ఆశించటం, ఆ ఫలితాన్ని అందుకోవాలి అని తపన పడటం, ఉవిళ్ళూరటం అనేటువంటిది ఆ అడుగు బయటకు వేయద్దు. ఆ అడుగు బయటకు వేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇందాక చెప్పినటువంటి శోకము మోహము ఈ రెండు మీదకు వచ్చి పడతాయి. కాబట్టి కర్మణ్యేవ అధికారస్తే, చేయవలసినటువంటి పని మాత్రమే చెయ్యి. మా ఫలేషు కదాచన, ఫలితం మీద మాత్రం ఏ దృష్టి నీకు వద్దు. మా కర్మఫలహేతుర్భూ, ఏదో ఒక సత్కర్మో దుష్కర్మో మరొకటో చేసుకుని దానికి ఫలితాన్ని నేను అనుభవించాలి అనేటువంటి ఆరాటం నీలో ఉండటానికి వీల్లేదు. మాతే సంగోస్త్వకర్మణి, అలా ఫలితం లేని కర్మలు నేనెందుకు చేయాలండి? ఫలితం ఉంటే నేను చేస్తాను, నాకేమన్నా ప్రయోజనం ఉంటే నేను పని చేస్తాను, ప్రయోజనమే లేకపోతే పని మానేస్తాను, కూర్చుంటాను అని అనడానికి వీల్లేదు. మాతే సంగోస్త్వకర్మణి, చేయవలసినటువంటి పనిని విడిచిపెట్టడం అనేది మహాపరాధం. వారి బాధ్యతలను తీర్చుకోకుండా ఉండటం, వారి బాధ్యతలను మధ్యలో విడిచిపెట్టేయటం అనేది మహాపరాధం కిందకు వస్తుంది. అందువలన మాతే సంగోస్త్వకర్మణి, అలాంటి జోలికి నువ్వు పోవద్దు. అలాంటి అకర్మ, చేయవలసినటువంటి పనిని విడిచిపెట్టడం, బాధ్యతలను విస్మరించడం అనేటువంటి అకర్మ జోలికి నువ్వు పోవద్దు. ఆ సంబంధం, ఆ జోలి నీకు వద్దు అని స్పష్టంగా తేల్చి చెప్పి అసలు మానవుల మనస్సులలో ఏం జరుగుతోంది? శోకము మోహము బయటికి కనిపిస్తున్నాయి. ఎంత దూరం పోయిన తర్వాత అయినా సరే శోకం తప్పకుండా కనిపిస్తోంది. శోకం వెనకాల మోహం ఉండనే ఉంది. ఈ రెండు మానవుణ్ణి ఎలా ఆక్రమించుకుంటున్నాయి, మానవుడి యొక్క మనస్సుని తమ అధీనంలోకి ఎలా తెచ్చుకుంటున్నాయి, ఎక్కడ ప్రారంభమవుతోంది, ఎక్కడ అంతమవుతోంది అనే విషయం చెప్పాలి అని అనుకుని అది ఎక్కడ ప్రారంభమవుతోందంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనే వరకు వెళ్తోంది. మానవుడు తన గురించి తాను ఆలోచించుకోవటం మాని, తన గురించి తాను తెలుసుకోవటం మాని, తనలో ఉండేటువంటి పరమాత్మను గుర్తెరగటం అనేది మాని ఏం చేస్తున్నాడు? బయట ఉండేటువంటి వస్తువులను చూస్తున్నాడు. బయట ఉండేటువంటి వస్తువులను లోపలికి తీసుకొచ్చి ఆ వస్తువుల గురించి ఆలోచనలు చేస్తున్నాడు. ఆలోచన చేయగా ఆ వస్తువులతో ఒక బంధం ఏర్పడుతోంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, ఆ బంధం, ఆ సంఘం ఏర్పడిన తరువాత ఆ వస్తువు మీద కోరిక పెరుగుతోంది. ఆ వస్తువు నాదైతే నిలిచి ఉండాలి, నాది కాకపోతే నాకు రావాలి, పక్కవాడిదైతే మాత్రం అది నాకే చెందాలి అనేటువంటి కామం అనేది ఏర్పడుతోంది. సంగాత్ సంజాయతే కామః, ఆ కామం గనక తీరకపోతే, ఆ కోరిక గనక తీరకపోతే అది క్రోధంగా పరిణమిస్తుంది, కోపంగా మారిపోతుంది. కామాత్ క్రోధోభిజాయతే, కామం వరకు సరిగ్గా
అర్థం కాదు. కామం క్రోధంగా మారిన తర్వాత కూడా కొంచెం శరీరంలో మార్పులు వస్తాయి అంటారు. నానో సెకండ్స్లో ఎక్కడో వస్తాయని వాళ్ళు కెమిస్ట్రీ వాళ్ళు రకరకాల ఇవి చెప్తున్నారు. శరీరంలో ఏమేమి జరుగుతాయి, కోపం అనేది వచ్చినప్పుడు శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతాయి, ఎక్కడెక్కడ మార్పులు జరుగుతాయి, ఎక్కడెక్కడ ఏ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అని ఏదో వాళ్ళు ఏదో స్టడీ చేసి పెట్టారు. ఏమున్నా ఏం లేకపోయినా వాళ్ళు చెప్పినవన్నీ రిలీజ్ అయినా అవ్వకపోయినా క్రోధం వలన, కోపం వలన క్రోధాద్భవతి సమ్మోహ. ఏం చేయాలి, ఏం చేయకూడదు, యుక్త అయుక్త విచక్షణ అనేది పూర్తిగా పోతుంది. క్రోధాద్భవతి సమ్మోహ. ఒకసారి కోపం పోయి కోపానికి ఫలితంగా ఈ యుక్తాయుక్త విచక్షణ పోవటం అనేది ఏర్పడితే సమ్మోహాత్ స్మృతి విభ్రమ, మనసులో కనీసం స్మరణ చేసుకునేటువంటి శక్తి కూడా లేనటువంటి స్థితి దాపరిస్తుంది. చదువుకున్నవేవి గుర్తురావు, చిన్నప్పటి నుంచి చెప్పిన మంచి మాటలు ఏమి గుర్తురావు. అప్పుడు ఒక్క క్షణం ముందే మనమే చెప్పుకున్నటువంటి మాటలు కూడా ఏమీ గుర్తురాని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి ఈ పరిస్థితి కూడా కనుక దాపురిస్తే సమ్మోహాత్ స్మృతి విభ్రమ అనేది కనుక ఏర్పడితే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, మానవుడికి ప్రధానమైనటువంటి బుద్ధి అంటే వివేక శక్తి, ఆ వివేక శక్తి పూర్తిగా నశిస్తుంది. మానవుణ్ణి మిగతా జీవాల కంటే, మిగతా ప్రాణుల కంటే విశేషంగా నిలబెడుతూ వస్తున్నటువంటి ఈ బుద్ధిశక్తి, వివేక శక్తి ఇది పూర్తిగా నశిస్తుంది. నశిస్తే కనుక మానవుడు తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే.